हरि शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशम् वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिह्वाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణము. ఈ ఉత్పత్తి ప్రకరణములో బంధము మోక్షము అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు దృశ్య ప్రపంచ మిథ్యాత్వము అనే దాని గురించి వశిష్ఠ మహర్షి విధంగా చెప్తున్నారు. ఈ జగత్తంతయు మనసు చేతనే విస్తరింపచేయబడి వ్యాపించి ఉన్నది. కాబట్టి సంకల్ప నగరములను గంధర్వపట్నములను ఈ ఆది మిథ్యాభూతమే అయి ఉన్నది అన్నారు. కావున ఇదంతా కూడా ఈ జగత్తు యావత్తు మనకి దృశ్యంగా కనిపిస్తున్నటువంటి కంటితో చూడబడుతున్నటువంటి యావత్ జగత్తు కూడా ఎటువంటిది అంటే మనసు చేతనే, మనసు వ్యాపకం అవ్వడము చేతనే విస్తరించి ఉన్నది. కాబట్టి ఇది సంకల్ప నగరం వలె, ఊహా నగరం వలె, ఊహా చిత్రం వలె, లేదా గంధర్వ పట్టణాలు, ఇవన్నీ కూడా మాయాలోకాలు కనిపిస్తాయి కానీ కనిపించకుండా అయిపోతుంది. ఆ విధంగానే ఇది కూడా మిథ్యాభూతమే అయి ఉంటుంది, అయి ఉన్నదని చెబుతూ రజ్జువునందు సత్పత్వము లేనట్లుగా దేహాదులందు వాస్తవముగా అధిభౌతికత్వము లేదు. కావున బ్రహ్మాది తత్వజ్ఞానులు అధిష్టానముగు బ్రహ్మమును వదిలి ఆ స్థూల మిథ్యారూపములందు ఎక్కువ ఉండగలరు అన్నారు. అంటే ఏంటి? ఏ విధంగా అయితే ఎప్పటికీ కూడా రజ్జు అంటే తాడు, ఈ తాడు అనేది సత్యం, కానీ దాంట్లో ఏమి మనము భ్రమించి ఉంది అనుకున్నామంటే సర్పం అనేది. ఈ సర్పము భ్రమ, భ్రమ వల్ల వచ్చిన సర్పము ఎప్పుడైతే ఎరుక కలుగుతుందో, వివేకం వస్తుందో తొలగిపోయింది, మళ్ళీ అక్కడ రజ్జువే మిగులుతుంది. కావున ఏనాడు కూడా తాడులో పాము లేనట్లుగా ఈ దేహముల యందు కూడా సత్యత్వం అనేది లేనే లేదు. ఈ దేహాలనేవి ఎప్పుడూ కూడా నిత్యంగా ఉండేవి కావు. కావున ఇది ఉన్నట్టుగా కనిపిస్తున్నాయే కానీ దేహాదులు అంటే ఈ మిథ్య ప్రపంచం యావత్తు కూడా జగత్తు కంటితో చూడబడే దృశ్యం యావత్తు కూడా ఇది వాస్తవముగా యథార్థముగా లేనిదయ్యే ఉన్నది, కానీ ఉన్నట్లుగా భ్రమింప చేస్తూ ఉంటుంది. కావున బ్రహ్మాది తత్వజ్ఞానులు అధిష్టానముకు బ్రహ్మమును వదిలి, కావున తత్వజ్ఞానం కలిగినట్లు మహనీయులు ఎవరైనా సరే అధిష్టానమైనటువంటి అంతటికి ఆధారమైనటువంటి బ్రహ్మమును వదిలి
ఆ స్థూల మిథ్యారూపమును ఎట్లా పట్టుకుంటారు, దీన్ని పట్టుకుని ఎలా ఉండగలుగుతారు? కావున మహనీయులెవ్వరూ కూడా దీన్ని విశ్వసించరు. కనుక దీనంతటికీ ఆధారమైనటువంటి సత్యమైనటువంటి అధిష్టానమైనటువంటి బ్రహ్మమే సత్యమని వారు గ్రహించి దాని ఎందే స్థితులై ఉంటారు. కావున దృశ్యము సత్యమైనచో దృశ్య దుఃఖము ఎన్నటికిని శమింపదే, మరియు దృశ్యము శమించినచో ద్రష్టయందు కేవలీభావము కలుగజాలదు. దృశ్యము మిథ్యే అని సిద్ధింప ఆ దృశ్యము ఉన్నప్పటికీ ద్రష్టయందు ద్రష్టృభావము శమించే పోవచ్చున్నది. అట్టి స్థితియే ద్రష్ట యొక్క కేవలీభావమే అతని యొక్క మోక్షము అని చెప్పబడుతున్నది. అంటే దృశ్యం అనేది కనుక సత్యమే అయితే కనుక ఎప్పటికీ శమించకూడదండి. ఎందుకంటే సత్యం అన్నది ఎప్పటికీ నాశనాన్ని పొందకూడదు. కానీ ఈ దృశ్యమునందు వచ్చినటువంటి సుఖమైన దుఃఖమైన ఏవైనా సరే తాత్కాలికమే అవుతున్నాయి. ఎవరికైనప్పటికీ కూడా వస్తున్నాయి, పోతున్నాయి, మరలా వస్తున్నాయి, మరలా పోతున్నాయి. కానీ ఎప్పుడు ఒకే విధంగా ఉండేవి ఏదీ లేదు, ఒకే స్థితిలో ఉండేది ఏదీ లేదు. కావున ఇదే సత్యమైతే కనుక దీని యందు వచ్చే సుఖ దుఃఖాలు కూడా శమించకూడదు, కానీ శమిస్తున్నాయి. మరియు దృశ్యము కనుక లేకుండా అయిపోతే, నిజంగా దృశ్యాన్ని కనుక ఎవరైతే వదిలిపెట్టేస్తారో, మనసును నియంత్రించుకునే మనసును తమలోనికి తెచ్చుకుంటారో, అప్పుడు ద్రష్టయందు కేవలీభావము కలుగుతుంది. ఇది ప్రత్యక్షంగా జరిగేది. అంటే ఎవరికైనా సరే ఎప్పుడైతే ఈ మనసుని శమింప చేసుకుంటామంటే లోపలికి తెచ్చుకుంటామో, ఈ మనసు యొక్క విధానం భౌతికానంలోకి వ్యాపకం అవ్వకుండా ఉంటుందో, అప్పుడు దృశ్యం శమిస్తే దానితో పాటు ద్రష్టకి ఏమవుతుంది? కేవలీభావం సిద్ధిస్తుంది. అంటే కేవలం ఉన్నాను అన్నట్టుగా దృశ్యాన్ని చూడగలిగేటువంటి, ఒక చిత్రాన్ని చూసినట్లుగా, ఒక ఆడుతున్నటువంటి ఒక సినిమా చూసినట్లుగా ఈ జగత్తుని చూడగలిగేటువంటి స్థితి ద్రష్టకి ఏర్పడుతుంది. ఎప్పుడు మనస్సుననేది ఎప్పుడైతే లోపల స్థితం అయిపోతుందో, మనసు లేని స్థితి వస్తుందో, అప్పుడు దృశ్యం యావత్తు కూడా కేవలం ఒక దృశ్యం చిత్రంలా మారిపోతుంది. ఇది కేవలం మనం చెప్పడమే కాదండి, ఎవరికి వాళ్ళమే అనుభవంగా అనుభవించవచ్చు. ఈ మనస్సు లేనటువంటి స్థితిలోకి వెళితే ఈ దృశ్యం ఎలా ఉంటుందనేది ఎవరికి వాళ్ళమే అనుభవించవచ్చు. మహానుభావులు ఎందరో అనుభవించి ఈ స్థితి సత్యము అని చెప్పి ఉన్నారు. దృశ్యము ఎప్పుడైతే లేదు అనేది మనకు అర్థమవుతుందో సిద్ధింప, ఆ దృశ్యములన్నిటినీ ద్రష్టయందు ద్రష్టృభావము శమించే పోవచ్చున్నది. ఎప్పుడైతే దృశ్యం అనేది వాస్తవము కాదు, యథార్థము కాదు, అందులో ఏమి సత్తా లేదు అని గ్రహింపు అవుతుందో, అప్పుడు ఆ దృశ్యమునందు ఉన్నప్పటికీ కూడా, ఆ దృశ్యములో వ్యవహారం దేహముతో వర్తిస్తున్నప్పటికీ కూడా ద్రష్టయందు ఏనాడు కూడా లోపల ఉన్నటువంటి ద్రష్ట అంటే జీవుడు చూస్తూ ఉంటాడు వీడంతే, ద్రష్టగా ఉంటాడు, కేవలం ఉంటాడు. ఈ ద్రష్టయందు ద్రష్టృభావము శమించిపోతుంది. అంటే చూస్తున్నాననే భావన కూడా ఎప్పుడైతే దృశ్యము లేదనే విధానం వచ్చేస్తుందో, అప్పుడు చూసేది కూడా ఏమీ లేదన్నట్టుగా స్థితమైపోతూ ఉంటాడు. అట్టి స్థితియే ద్రష్ట యొక్క కేవలీభావమే అతని యొక్క మోక్షము అని చెప్పబడుచున్నది. కావున ఎప్పుడైతే మనసు అంతర్గతమై స్థితపడుతుందో, ఆత్మయందు నిశ్చలమవుతుందో, ఆ మనసు లేని స్థితిలో ఏమవుతుంది అంటే ద్రష్టగా ఉంటాడు ఆత్మ. దృశ్యాన్ని కేవలం చూస్తుంటాడు, కేవలం దృశ్యంలా వీక్షిస్తూ ఉంటాడు. కానీ ఇలా ఏమీ సత్తా లేని దృశ్యాన్ని చూడగా చూడగా అసలు దృశ్యం శమించిపోతుంది, లేనిదైపోతుంది. కనుక ఎప్పుడైతే దృశ్యం లేకుండా అయిపోతుందో ద్రష్ట కూడా ఉండదండి. ఇక అప్పుడేముంటుంది అంటే ఆత్మే ఉంటుంది. చూచేవాడు చూడబడేది అనేటువంటి రెండు ఉండవు. ఇంకప్పుడు ఉన్నది ఒకటే, అదే కేవలము ఆత్మయే. అది మా అట్టి స్థితినే మోక్షము అంటారు. ఇలా దృశ్యము ఎప్పుడైతే శమించిపోతాయో అప్పుడు ఏర్పడేటువంటి ప్రశాంతమైన స్థితి ఏదైతే ఉందో అదే మోక్ష స్థితి అని చెప్పి వశిష్ఠుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది. కావున ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే దృశ్యం అనేది ఒకటి ఉంటేనే చూసేవాడు ఇంకొకడు ఉన్నాడని మనకి ఒక భావన, ద్రష్ట అనే పేరు వస్తుంది. అసలు దృశ్యమే లేదనుకోండి, చూడ్డానికి ఇంకెవరున్నారు? అసలు ఇది లేకపోతే చూసేవాడు ఎవడు ఉంటాడు? ఈ రెండు ఎప్పుడైతే సమిస్తాయో
అదే మోక్ష స్థితి అని చెప్పి వశిష్ఠుల వారు చెప్తే, అప్పుడు శ్రీరాముడికి ఒక ప్రశ్నతో కూడినటువంటి భావన వచ్చి ఇలా అడుగుతున్నారు. శ్రీరాముడు అడుగుతున్నాడు, మహాత్మా, దేని నుండి వెలువడి ఈ జగత్తంతయు ప్రకాశించుచున్నదో అట్టి మనసు యొక్క రూపం ఎట్టిదో వివరించి నాకు చక్కగా చెప్ప ప్రార్థన. ఇంతకీ ఇదంతా మనసు నుంచే వ్యాపకం అవడం వల్ల, మనసు వ్యాపకం అవడం వల్లే జగత్తు వచ్చిందని చెబుతున్నారు కదా. అట్టి మనసు యొక్క రూపము ఎటువంటిగా ఉంటుందో, ఎట్టిదో విడమరించి నాకు చెప్పండి అని చెప్పి శ్రీరాముడు వశిష్ఠుల వారిని ప్రార్థించారు. అప్పుడు వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు, ఓ రామ, సంకల్పమే మనస్సు అని ఎరుంగము. మనస్సు అనేది వేరే, దానికి ఒక రూపము లేదు. సంకల్పాల యొక్క ఘనీభవ స్థితి, అనేక సంకల్పాల ఏకత్వ స్థితియే ఈ యొక్క మనస్సు. అంటే ఎన్నో సంకల్పాలకు పుట్టినిల్లు లాంటిది ఈ మనస్సు. అయితే ద్రవత్వము కంటే జలమును, వాయువు కంటే వాయు చలనమును వేరు కానట్లుగా సంకల్పము కంటే మనసు వేరుగా ఉండదు. ఎందుకంటే ద్రవత్వము నుంచి జలాన్ని వేరు చేయడం, ద్రవస్థితిలో నుంచి ఆ యొక్క జలములో ఉన్న ద్రవస్థితిని వేరు చేయాలి అంటే అస్సలు మిగిలి కాదండి. ఎందుకంటే జలం అంటేనే ద్రవము అనేది అర్థమవుతుంది. జలమే ద్రవము, ఆ రెండు వేరు వేరు ఎలా కాదో అలాగే వాయువు అంటేనే వాయువులోంచి చలనాన్ని తీసేయండి. వాయువు అంటేనే వాయు చలనం, అంటే ఈ వాయు చలనమే వాయువు. గాలి వస్తుంది, గాలి ఉంది అని మనకి ఈ చలనం వల్లే తెలుస్తుంది. కనుక వాయువు నుంచి ఎలా అయితే చలనాన్ని వేరు చేయలేము, అలాగే నీటిలో ఉన్నటువంటి జలములో ఉన్నటువంటి ద్రవ స్థితిని ఎలా అయితే వేరుపరచలేము, అదే విధముగా సంకల్పము కంటే మనసు వేరు కాదు. కనుక సంకల్పమే మనసు, మనసే సంకల్పాలమయం అంతే. కావున ఎచ్చట సంకల్పము ఉండునో అచ్చట మనసు ఉండును. కావున మనసు ఉందా లేదా అంటే ఎక్కడైతే సంకల్పాలు ఉన్నాయో అక్కడ మనసు ఉంది. ఎవరికైతే ఎప్పుడైనా సంకల్పాలు వస్తున్నాయని, ఇంతవరకు మనకు సంకల్పాలు వస్తూ ఉంటాయో అంతవరకు మనసు ఉన్నట్టే లెక్క. కావున సంకల్పము మనస్సు వేరు వేరు వస్తువులు కాదు. వానిని వేరుగా ఎవ్వరూ ఏ కాలములను అనుభవించి ఉండలేదు. కనుక మనసు ఉంది అనేది మనకి ఎలా తెలిసింది? సంకల్పం వస్తూ ఉంటేనే అర్థమవుతుంది. కనుక వాటిని వేరు చేయలేము. అవిద్య, సంసారము, చిత్తము, మనస్సు, బంధము, బలము, తపస్సు ఇవన్నీ దృశ్యములకు పర్యాయ పదములని పెద్దలు చెబుతారు. కావున ఈ దృశ్యానికి పెట్టినటువంటి పేరే అవిద్య అన్నారు, సంసారం అన్నారు, చిత్తం అన్నారు, మనసు అన్నారు, బంధం అన్నారు, ఇలా తమస్సు అన్నారు. ఇలా రకరకాల పేర్లు పెట్టారు పెద్దలు. ఎవరి విధానంలో వాళ్ళు దాన్ని పిలిచారు. కావున దృశ్యము తప్ప మనస్సునకు వేరొక రూపము ఒకంతైనను లేదు. కావున ఈ మనస్సు యొక్క సంకల్పాల యొక్క మయంగా ఉండడం వల్లే ఈ దృశ్యము తప్ప, ఎందుకంటే మనసుకి ప్రత్యేకంగా రూపం అంటూ మాత్రం ఏదీ లేదండి. ఎవరు మనసు ఇంతగా చెబుతున్న ఈ మనసుని చూచిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేహంలో ఉన్న మనసుని చూడడానికి ఒక రూపంగా ఏ విధంగా ప్రయత్నించినా సాధ్యం కాదు. కేవలం సంకల్పం వల్లే మనసు ఉందని తెలుసుకుంటాం. కావున ఆ మనసుకి రూపం ఏమంటే దృశ్యమే. ఆ మనసు యొక్క రూపమే బయట మనకు కనిపించే దృశ్యము. కావున దృశ్యము తప్ప మనసునికి వేరొక రూపం ఒకంతైనది లేదు. ఆ దృశ్యము అసలు ఉత్పన్నమే కాక ఉన్నది. ఈ విషయము నేను మరల చెప్పేదను వినుకో రామ. దృశ్యము లేనప్పుడు ద్రష్టయగు చిన్మాత్రమునకు ఏ అదృష్టత్వము కలుగుచున్నదో అది అనగా సద్రూపాత్మక దృశ్యరహిత స్థితి కేవలీ భావమని నీ విరుంగుము. ఈ కేవలీ భావాన్ని ముక్తి అని చెప్తున్నారు, మోక్షం అని చెప్తున్నారు. మరి కేవలీ భావం అంటే ఇంక ఎలా అర్థం చేసుకోవాలి మనము అంటే, ఎప్పుడైతే దృశ్యం అనేది ఉండదో లేదో అప్పుడు ద్రష్టయగు చిన్మాత్రమునకు ఏ అదృష్టత్వము కలుగుచున్నదో అన్నారు ఇక్కడ. అంటే అదృష్టం అంటే ఇక్కడ ఏమీ లేదు, ఎట్టి ఫలం సంభవిస్తుందో ఎప్పుడండి అంటే దృశ్యం అనేది ఎప్పుడైతే లేకుండా అయిపోయిందో. ఎప్పుడు లేకుండా అయిపోతుంది అంటే ఈ ద్రష్ట అనేటువంటి దానికి యొక్క మనస్సు సంకల్పాల మయం కాకుండా ఉంటేనే
దృశ్యం కూడా లేకుండా అవుతుంది. కనుక ఈ దృశ్యం అనేది ద్రష్టకి అంటే ఆ మనసుకి ప్రతిరూపమే దృశ్యం. కనుక మనసు ఎప్పుడైతే లయత్వానికి వెళుతుందో, తన లోపలికి తను వెళ్ళిపోతుందో, తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరుకుంటుందో, అక్కడ స్థితమవుతుందో, అప్పుడు దృశ్యం అనేది ఉండదండి. సంకల్పాలు పుట్టవండి, ఏ ఆలోచనలు రావు, కనుక ఏ భావాలు ఉండవు, అప్పుడు దృశ్యం కూడా లేదు. ఈ దృశ్యం అనేది లేకపోతే ఇక చూచేవాడికి ఇంకెవడుంటాడండి? ఉన్నాడా అంటే ఉన్నాడు అనుకుంటాం అంతే. కానీ అటువంటి ద్రష్టయగు చిన్మాత్రమునకు ఏ ఫలమైతే కలుగుతుందో అంటే ఏ అదృష్టము సంభవిస్తుందో, దృశ్యము లేకపోతే ద్రష్ట ఏమవుతాడో అది కేవలం అదృష్టం అని చెప్పారు ఇక్కడ. అదృష్టం అంటే ఇక్కడ ప్రయత్నించకుండా వచ్చేదని కాదండి. ఇక్కడ ఎవరైతే ఇలా ప్రయత్నము చేయగా ఏదో ఒక రోజుకి ఈ స్థితి సిద్ధిస్తే అప్పుడు అందుతుందండి ఈ స్థాయి. దాని కొరకు నిరవధిక ప్రయత్నం చేయగలిగి ఉండాలి, చాలా శ్రద్ధగా పట్టుదలతో. కానీ ఎప్పుడో ఒకప్పుడు సిద్ధిస్తుంది ఇది. ఈ దృశ్యత్వమే లేనటువంటి స్థితి. ఈ దృశ్యత్వం ఎప్పుడైతే లేదు అనే స్థితి ఏర్పడుతుందో అప్పుడు ద్రష్టకి ఏ అదృష్టమైతే కలుగుతున్నదో అదే అనగా సద్రూపాత్మ యొక్క దృశ్య రహిత స్థితి కేవలీ భావనని నీ వెలుగుము. కావున ఇంకప్పుడు దృశ్యము లేనప్పుడు ద్రష్ట కేవలీ భావములో అలా సిద్ధిస్తే అంటే సద్రూపాత్మ యొక్క దృశ్య రహిత స్థితి అంటే ఆత్మకు ఏమి అంటని స్థితి. దృశ్యము లేదంటే ఇక మిగిలేది ఎవరు అంటే ఆత్మే. దృశ్యం ఎప్పుడు లేకుండా అవుతుందంటే మనసు లేనప్పుడు. మనసు ఎప్పుడు లేకుండా అవుతుందంటే సంకల్పాలు పుట్టనప్పుడు. సంకల్పాలు లేనప్పుడు, ఆలోచనలు లేని స్థితికి వెళ్ళినప్పుడు కనుక మనసు లయమవుతుంది, రహితమవుతుంది. ఈ మనసు లేనప్పుడు ఇంక ఏదైతే సిద్ధిస్తుందో అదే కేవల స్థితి అని తెలుగు. కనుక ఆ విధంగా ఇంకా దృశ్యం అనేది వేరుగా ఇంకా అక్కడ ఏమో సత్తా లేకుండా అయిపోతుంది. జ్ఞానికి జగత్తు మిథ్య అంటే జగత్తు అందరికీ ఉంటుంది, ఎందుకంటే అందరూ జ్ఞానులతో ఉండేవాళ్ళం కాదు. కానీ ఆ అందరి మధ్య ఉన్నటువంటి జ్ఞాని కూడా అందులో ఉన్నట్టుగానే ఉంటాడు, కానీ అతనికి దృశ్యము లేదు. ఎందుకు లేదు అంటే అతని మనసు ఆ దృశ్యాన్ని అంటదండి. అతని మనసు ఆ దృశ్యంతో సమాగము చేయట్లేదు, సక్తత కలిగి లేదు. కావున అతనికి ఆ దృశ్యం యావత్తు కూడా లేనిదవుతుంది. మరి ఎక్కడ ఉంటుంది? మనసు తన యొక్క స్వస్థానములో తానైనటువంటి స్థితిలో లయమైపోతుంది. కనుక అది అసలు లేని స్థితి వస్తుంది. అప్పుడు సిద్ధించే స్థితి ఏదైతే ఉందో దాన్ని కేవలి స్థితి అని పేరు పెట్టారు. ఇది ద్రష్ట అంటే ఇంక వేరుగా చూచేవాడని కూడా కాదు, ఆత్మగా మిగిలిపోతాడు. కావున చిత్తము అట్టి కేవలీభావమును పొంద అత్తరి వాయువు యొక్క చలనములుగా వన జలాశయముల చంచలత్వము కూడా శమించినట్లుగా రాగద్వేషాది వాసనలన్నీ జీవునికి శమించిపోవచ్చున్నవి. ఈ కేవలీభావం సిద్ధించిన దానికి గుర్తు ఏమిటండి? ఎవరికైతే ఈ కేవలీభావం సిద్ధిస్తుందో, ఈ యొక్క చిన్మాతృతత్వాన్ని అందుకుంటారో అత్తరి వారి యొక్క స్థితికి ఎలా ఉంటుందో చెప్పాడు ఇక్కడ. వాయువు యొక్క చలనం ఆగిపోయింది అనుకోండి, గాలి వీచడం అనేది ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్కడ ఏది కదలిక లేకుండా అయిపోతుంది. మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క దృశ్యంలో, సినిమాలు అట్లా చూపిస్తూ ఉంటారు. ఎగిరే ఎగిరే ఒక పక్షి అలా ఆగిపోతుంది. సముద్రం నుంచి లేచినటువంటి ఒక కెరటం ఏదైనా తాత్పర సంఘటన వచ్చినప్పుడు అది ఒక దృశ్యంగా చూపిస్తారు మనకి. సముద్రము నుంచి లేచిన తరంగము అలా నిలబడి మళ్ళీ మామూలు వస్తుంది. ఇలా ఎలా ఆగుతుంది, ఎందుకు ఆగింది అని మనం ప్రశ్నించుకుంటే అది ఒక సంఘటన అనుకుంటాం. కానీ ఈ యొక్క కేవలీభావం సిద్ధిస్తే ఎలా ఉంటుందో చెప్తూ, ఎప్పుడైతే వాయువు యొక్క చలనం అణిగిపోతుందో, వాయువు చలనం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వన జలాశయముల యొక్క చంచలత్వం కూడా శమించిపోతుంది. అంటే ఏ ఆ వనము అంటే అరణ్యం అనొచ్చు, లేదా అంతటా ఏ యొక్క ఆకు కదలదండి. అంటే వాయు చలనం ఉంటేనే ఏదైనా చలిస్తుంది. అలాగే జలాశయంలో ఉన్న నీరు కానీ ఏది చలనం అనేది మర్చిపోతుందండి. ఇంకా ఎప్పుడు వాయువు ఎప్పుడైతే చలనం అనేది ఆగిపోతుందో ఇవన్నీ కూడా అలా స్థితమై నిశ్శబ్దమైపోతాయి. కానీ అలా శమించిపోయినట్టుగా, చంచలత్వం శమించినట్లుగా ఆ యొక్క జీవుడుగా ఉన్న వారిలో ఎప్పుడైతే దృశ్యం అనేది అణిగిపోతుందో
కేవలీభావం సిద్ధిస్తుందో అప్పుడు దానికి గుర్తు ఏమిటంటే వారిలో ఉన్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి రాగద్వేషాది వాసనలన్నీ కూడా జీవునికి శమించిపోతాయి, ఆగిపోతాయి. జీవుడేంటి, ఇంక వాడు దేవుడే. అప్పుడు జీవుడు అనకూడదని ఇటు స్థితి సంప్రాప్తమైతే ఆ జీవుడే దేవుడవుతాడు. అంటే అతనిలో ఎక్కడ రాగం కానీ ద్వేషం కానీ ఏ ఒక్క భావన ఉండదండి. అన్ని గుణాలు పడిపోతాయి, కేవల స్థితి వస్తుంది. అంటే గుణాలు ఉన్నాయి అంటే మనసు ఉంది అని అర్థం. కానీ ఇది మనసు లేని స్థితి గురించి చెప్తున్నారు, ఈ కేవలీ భావ స్థితి. కనుక మనసు లేనప్పుడు అక్కడ తమో గుణమా రజోగుణమా అనేది కాదు. కొన్ని సత్వగుణం ఉందా అంటే సత్వగుణం కూడా ఉండదండి. ఎందుకంటే గుణాలు మూడు చెప్పారు, అందులో తమస్సు అనేది అధమ గుణము, రజస్సు అనేది మధ్యమము, సత్వగుణం అనేది ఉత్తమం. ప్రారంభంలో మాత్రమే గుణాలు ఉన్నతం చేసుకోవాలి. తమస్సులో ఉంటే రజస్సులోకి, రజస్సులో ఉంటే సత్వంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి సాధకుడు. కానీ పూర్ణమైనటువంటి స్థితి, ఇంకా పరాకాష్ఠ స్థితి, జ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోతే సత్వగుణం కూడా అడ్డేనండి. అసలు ఏ గుణమూ లేదు, నిర్గుణం. కనుకే భగవంతుడు ఎట్టివాడు అంటే నిర్గుణుడనే చెప్తారు. గుణము లేనివాడు, ఆకృతి లేనివాడు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం పరమాత్మ యొక్క స్థితి గురించి. అంటే ఈ జీవుడు కూడా అదే స్థాయిని పొందుతాడు. అప్పటి వరకు జీవుడుగా ఉన్నాడు. ఎందుకున్నాడు? రాగద్వేషాలతో కలిగి ఉంటాడు. ఈ యొక్క దృశ్యముతోటి సక్తత కలిగి ఉంటాడు. మనసు వ్యాపకమై ఉంటుంది. ఇలా ఉన్నంత వరకు ఎవరిలో ఉన్న ఆత్మ అయినా జీవుడుగానే ఉంటాం. ఈ జీవత్వంతో ఉన్నంత వరకు కూడా మనము ఈ యొక్క దృశ్య ప్రపంచములో ఎన్నిటినో అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి వచ్చినా అవి నాకు వచ్చినా అని కనుక తీసుకుంటాం కనుక వాటి వాటి యొక్క ప్రలోభాలు అంటే ప్రభావాలు మన మీద పడుతూ ఉంటాయి. కానీ జన్మాంతరం వరకు అంటే ఇంకా చివరికి ఈ జన్మలో కూడా మనము ఏమాత్రము కూడా ఇవన్నీ నిరోధం చేసుకోలేకపోతే ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా మనం ఈ దేహము నుంచి జీవుడుగానే బయటికి వెళ్తాం. ఎవరైనా మరణానంతరం మరణం అయితే కనుక జీవుడుగా ఈ సంస్కారం అనే దాన్ని వాసనగా కూడా తీసుకుని వెళ్ళి అవే మరుజన్మకి ఆదాయం. అంటే ఏంటి? ఆ సంస్కారాలే కూడా పోతూ ఉంటాయి. మళ్ళీ జన్మలో మళ్ళీ అవి వస్తూ ఉంటాయి. కానీ యథార్థముగా జ్ఞానికైతే తీసుకెళ్ళడానికి ఏమీ లేదండి. ఏదో ఒక గుణం ఉందనుకోండి, ఏదో ఒక ఫలం కూడానే ఉంటుందని, తప్పదు, సంస్కార రూపంగా వస్తుందండి. కానీ ఏది ఉండకుండానే స్థితి అండి. పాపము లేదు, పుణ్యము లేదండి. ఏ స్థితి లేదు, మంచి గుణము లేదు, చెడ్డ గుణము లేదు. అన్నిటికీ అతీతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాడికి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఏమీ లేని స్థితికి వెళ్ళవడైతే వెళ్తాడో, అంటే ఆదాయం లేదు, అప్పు లేదు, వాడికి రెండూ లేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్లే లగేజ్ అంటూ వారికి ఏమీ లేదండి. యథేచ్ఛగా ఉంటారు. ఎప్పుడు అసమ్మతి అయితే అంటే ఎప్పుడు దీనికి ఆయుష్, ఈ దేహానికి ఉన్నటువంటి కాలం చెల్లిపోతుందో అంతటి వరకు వారు ఉంటారు. కానీ అది పడిపోయినా అలానే ఉంటారు. కానీ తీసుకెళ్లేది లేదు, వెళ్ళేది లేదు, వచ్చేది లేదండి. ఎక్కడికి పోయేది లేదు, ఏ లోకానికి చేరేది లేదు. ఈ స్థితిలోకి ఎప్పుడు వస్తారు? దేహం ఉండగానే ఎప్పుడైతే నిర్గుణ తత్వాన్ని అందుకుంటారో, ఈ మనసు లేని స్థితిని అందుకుంటారో వారికి జన్మరాహిత్యం అండి. కావున ఈ జీవుని యొక్క పరిస్థితి దేహం ఉన్నప్పుడే ఇలా తయారైతే ఈ విధంగా ఎప్పుడైతే రాగ ద్వేషాలు లేని స్థితిలోకి వెళ్తాడో వాడు దేహములో ఉండగానే దేవుడు అవుతాడండి. దేవుడు అవ్వాలి. ఇటువంటి స్థితిని అనుభవంలో వస్తేనే వాడు ముక్తిలో ఉన్నట్టండి. వాడు మోక్షాన్ని పొందుతాడంటాను గుర్తు ఎప్పటికైనా. అంతే తప్ప ఇప్పుడు ఈ స్థితి రాకపోతే ఎప్పుడు తర్వాత ఎప్పుడో ఇది వస్తుంది, తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాకని మాత్రం కాదండి. ఈ అనుభవం ఈ దేహం ఉండగానే ఇక్కడే ఎవరైతే అనుభవిస్తారో అనుభవంగా, అంటే మాటలతో కాదండి, కేవలం వినడంతో కాదు, అప్పుడే వాడికి ముక్తి అనేది అందుతుంది. ప్రకాశములకు దిక్కులు భూమి ఆకాశాదులన్నీ అసంభవములు కాగా, అంటే మిథ్య కాగా, ప్రకాశముకు ఆత్మ యొక్క నిర్మల రూపము ఏది కలదో అట్టి రూపముతోనే అది శేషించను. చివరికి ఏం మిగులుతుందండి? ఇలాంటి కేవలీభావం సిద్ధిస్తే అక్కడ ఏముంటుంది అంటే ఈ ప్రకాశమైనటువంటి
దిక్కులు, భూమి, ఆకాశం మనం చూస్తున్న యావత్తు కూడా మిథ్య, అంటే ఏమీ లేదు, అవేమీ కావు అన్నట్టుగా అయిపోతే, ప్రకాశము ఆత్మ యొక్క నిర్మల రూపం ఏది కలదో ఇంకప్పుడు అవన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో, ఆ మిథ్యాత్వం అంతా తొలగిపోతుందో జీవత్వ రహిత స్థితి ఏర్పడుతుంది. అక్కడ నిర్మల రూప ఆత్మ ఏది కలదో అదే శేషిస్తుంది. ఇంకా అన్ని తొలగిపోతే ఉండవలసింది ఏదో అది మిగిలిపోతుంది, సత్యం ఏదో మిగిలిపోతుంది. కానివన్నీ తొలగిపోతే యథార్థం ఏదో, సత్యం ఏదో అది మాత్రం స్థిరంగా స్థితంగా నిలిచిపోతుంది. కనుక వాడు ఇక్కడుండగానే దైవత్వాన్ని అందుకుంటాడు. ముల్లోకములు అహంభావము ఇత్యాది రూపమగు దృశ్యము మిథ్య కాగా, ద్రష్టయుగు నిర్మలాత్మకు నిర్మలముగు కేవలీభావమే సంప్రాప్తిస్తుంది. ఇంకేమి సమిస్తాయంటే అంటే ఈ లోకమే కాదండి, ఏ లోకాన్ని గురించిన ఆలోచన లేదండి. ఇంకా ఈ లోకం ఇలా ఉంది, ఇంకో లోకాన్ని పొందుదామని పుణ్యకార్యాలు చేయటం కానీ, ఇంక ఇతరత్ర ఎక్కడికో పోతామనే భావన కానీ ఏమీ లేదండి. అంతా మిథ్యే. ఇది మిథ్య అయినప్పుడు అన్ని మిథ్యే, అన్ని లోకాలు మిథ్యే. కనుక జ్ఞాని దృష్టిలో ఏ లోకము లేదు, ఏది లేదు. ఆత్మ తప్ప అన్యమేమీ లేదు, ఉన్నది ఒక్కటే, అదే సత్యం. కనుక ఎవరిలో ఉన్న అదే ఆత్మ ఉంది. కనుక ఏ లోకాలకు వెళ్ళినా అది తప్పు ఇంకొకటి ఉండదు అన్నటువంటి స్థితిని పొందుతాడు. కావున ఇంకొక లోకాలు ఏమి ఉండవు అక్కడ. ముల్లోకాలు అహంభావం ఇత్యాది రూపముకు దృశ్యమంతా మిథ్య అయిపోతుంది. అటువంటి ద్రష్టయగు నిర్మలాత్మకు ఏం మిగులుతుంది? నిర్మలమైనటువంటి కేవలీభావమే సిద్ధిస్తుంది. ఆ కేవలీభావంలోనే ఉంటాడు. కేవలము దృశ్యాన్ని కేవలం వీక్షిస్తూ ఉంటాడు, బొమ్మలలా చూస్తూ ఉంటాడు. చివరికి ఈ బొమ్మని కూడా అలానే చూస్తాడు. ఈ నేనన్నిటిని ఇంతవరకు నమ్మిన బొమ్మని కూడా అలా బొమ్మలానే చూస్తాడు. కనుక ఎలా అయితే బొమ్మలు కదులుతూ ఉంటాయో తెర మీద బొమ్మలాడినట్టుగా ఆ బొమ్మల మాదిరిగా చూస్తాడు. కావున ఇందులో ఎక్కడా కూడా దేని చేత కూడా అంటబడినటువంటి స్థితి ఏర్పడుతుంది. సక్తత లేనటువంటి స్థితిలో ఉంటాడు. పర్వతాది రూప ప్రతిబింబము లేనప్పుడు దర్పణమందు కేవల దర్పణత్వం ఎట్లు శేషించునో అట్లే నేను నీవు జగత్తు ఇత్యాది దృశ్య సంభ్రమం సమింప ద్రష్ట దృశ్యోన్ముఖ రహితుడు కాగా ద్రష్ట యందు కేవల ఆత్మత్వమే శేషిస్తుంది అన్నారు. అంటే పర్వతాది రూప ప్రతిబింబము లేనప్పుడు, అంటే అద్దం అనేది ఉందనుకోండి దర్పణం, ఆ దర్పణములో ఏదైనా కనపడడానికి దృశ్యం అనేది ఉంటే చూపిస్తుందండి, దాని లక్షణం అది. ఏదైతే దాని ముందుకు వస్తుందో దాన్ని అది ఏం చేస్తుంది? ప్రతిబింబించే లక్షణంగా ఉంటుంది కనుక అది చూపిస్తుంది. కానీ అదేమీ లేదనుకోండి, ఇంకప్పుడు ఆ దర్పణం చూపించడానికి ఏముందండి అంటే కేవలం దర్పణత్వం ఉంటే నిలుస్తుంది. అంటే ఏమిటి? కేవలం అర్థంలా ఉంటారు అంతే, ప్రతిబింబించడానికి అక్కడ ఏమీ లేదు. కావున దర్పణత్వం ఎట్లు శేషించునో అట్లే నేను నీవు జగత్తు ఇత్యాది దృశ్య సంభ్రమం శమించిపోతే ద్రష్ట దృశ్యోన్ముఖ రహితుడు కాగా ద్రష్ట యందు కేవల ఆత్మత్వమే సిద్ధిస్తుంది. కావున ఇక్కడ ఏంటి అంటే ఈ నేను నీవు జగత్తు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి అనేటువంటి భావనలో ఉంటే అవన్నీ మనలో ప్రతిబింబిస్తాయి. మనసే అర్థం అండి. ఇక్కడ అద్దం అనేది ఒకటి చెప్పారు. ఈ అద్దములో ఏం కనిపిస్తే దాన్ని చూపించే లక్షణం కలిగి ఉంటుంది. దాని ముందుకి ఏమొచ్చి ఉంటే అది చూపించే లక్షణం అద్దానికి ఉంటుంది. అదే విధంగా ఈ మనస్సు కూడా దృశ్యాన్ని చూస్తే ఆ దృశ్యాన్ని చూపిస్తుంది, ప్రతిబింబిస్తుంది, ఆ లక్షణంతో ఉంటుంది. అసలు దృశ్యమే లేదనుకోండి, ఏమీ లేదనుకోండి, అప్పుడు అందులో ప్రతిబింబించడానికి ఏముంటుందండి? అప్పుడు అది ఆ మనసు ఎలా ఉంటుందంటే అద్దములా ఉంటుంది. అంటే ఇంక అందులో ఏ ప్రతిబింబాలు పడవండి, దృశ్యరహితం అయిపోయింది. అక్కడ దృశ్యమే లేదు. ప్రతిబింబించే లక్షణం ఉన్నా దాని ఎదురుగా వస్తేనే ప్రతిబింబిస్తుంది తప్ప, దానికి యథార్థంగా దాని ముందు ఉంటే ప్రతిబింబిస్తుంది తప్ప, ఎప్పుడైతే దృశ్యము లేదు అనుకున్నామో, లేదు అనే స్థితి అందుతుందో, కేవలీభావం సిద్ధిస్తుందో
అప్పుడు ఏమవుతుంది? ఆ మనసు అద్దములా ఉంటుందంటే ఏమీ ప్రతిబింబించదు, కేవలం ఉంటుందంతే. కానీ ఎప్పుడు ప్రతిబింబించే లక్షణం గనక ఉందనుకోండి మనసుకి, చూడండి అద్దానికి ప్రతిబింబించే లక్షణం ఉంది నిజానికి, కానీ దాని ముందుకు వచ్చిన వాటిని చూపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి తేడాగా చూపిస్తుందండి. అద్దం ఎప్పుడూ కూడా ప్రతిబింబిస్తే కనుక అద్దములో కనిపించిన బొమ్మ ఎప్పుడు అంటే అదే విధంగా ఉంటుంది, కానీ ఒక్క తేడా ఉంటుందండి. మనము మన ఎదురుగా ఉన్న ఒక దర్పణం ముందుకు వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, అప్పుడు మనం ఎలా ఉన్నామో ఆ ఆకృతి అద్దంలో అలానే కనిపిస్తుంది. కానీ బాగా గమనిస్తే మీకు ఒక తేడా కనిపిస్తుంది అద్దంలో. ఏమి కనిపిస్తుంది అంటే కుడి ఎడమవుతుందండి. మనము కుడి చేయి ఎత్తితే అద్దములో బొమ్మ ఎడమ చేయి ఎత్తినట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి? అంతా కూడా తల్లకిందులుగా ఉంటుంది వ్యవహారం. యథార్థానికి వేరే ఒక విధంగా చూపిస్తుంది. అంటే ఏమిటి? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. యథార్థం కాని దాన్ని యథార్థం, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, ఎప్పుడూ ప్రతిబింబించే తత్వంతో ఉన్నంత వరకు మనసు యొక్క విధానం ఇలాగే ఉంటుందండి. కుడి ఎడమ అయితే అన్ని మార్పులేనండి. కనుక అంతా మార్పే. కుడి ఎడమైంది అనుకుంటే ఇంకా మనకి అన్ని విధాలుగా కూడా తిరకాసుగానే ఉంటుంది. అదే విధముగా ఈ దర్పణము లాంటి ఈ మనసు ప్రతిబింబిస్తూనే ఉందనుకోండి ఎప్పుడు, సామాన్య స్థితిలో ఉన్నంత వరకు దర్పణం లాంటి మనసు ప్రతిబింబిస్తూనే ఉంటుంది. కనుక దృశ్యాలన్నింటినీ చూపిస్తూనే ఉంటుంది, అలా చూపిస్తూ ఉంటుంది. కానీ ఎలా చూపిస్తుంది అంటే సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను తలకిందులు చేసి చూపిస్తూ ఉంటుంది. మనం అదే నమ్మి ఉంటాం. అప్పటి వరకు మనం జీవుడుగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే జ్ఞానం కలిగి వివేకం కలిగినప్పుడు అసలు దృశ్యమే లేదు అన్నటువంటి నిశ్చయానికి వచ్చినప్పుడు ఈ అర్థానికి ప్రతిబింబించే లక్షణం పోతుంది. అంటే ప్రతిబింబించే లక్షణం ఉన్న దాని ముందుకి ఏ ఒక్క దృశ్యము రాదండి. కనుక అందులో ఏమి ప్రతిబింబించే తత్వం ఉండదు. ఈ విధంగా ఎవరి మనసు అయితే దర్పణములాగా అయిపోతుందో, కేవలం ఉంటుందో, దాని ముందుకు ఏ దృశ్యము రాదో, అప్పుడు వారికి ఈ కేవలీభావం అనేది సిద్ధిస్తుంది. కనుక ద్రష్ట దృశ్యోన్ముఖ రహితుడు కాగా ద్రష్ట యందు కేవల ఆత్మత్వం మాత్రమే శేషించి ఉంటుంది. అప్పుడు ఏముంటుంది? అప్పుడు దృశ్యోన్ముఖ రహితుడు, ఇంకా దృశ్యం అనేది ఏమీ లేదు కనుక మనసు ఎచ్చోటికి పోవడానికి కూడా ఏమీ లేదు, ఉన్న చోటనే ఉంటుంది. తాను ఎక్కడుందో, తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే లయమవుతుంది. అటువంటిది కేవల ఆత్మత్వ స్థితి. ఇంకొకటి ఏమీ లేదండి. ఉన్నది ఏదో అదిగా అయిపోతుంది. అదే ఆత్మస్థితి. మరి ఈ విధంగా మనము ఈ దృశ్యం అనేది మనని ఒక పిశాచం అనుకుంటే దాని నుంచి బయటపడడానికి కొన్ని ఉపాయాలు కూడా చెప్తారండి. ఈ దృశ్య ప్రపంచము నుంచి సాధకుడు ఎలా బయటపడాలి, అది ఉన్నా అది లేదు అని ఎలా గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలి అనే దానికి కొన్ని ఉపాయాలు చెప్తారండి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ దృశ్య పిశాచమునకు మంత్రాలు ఉంటాయి, ఇవి ఉపాయాలండి. ఇక్కడ అదే అడుగుతాడు శ్రీరాముడు వశిష్ఠుల వారిని ఏమని? మహాత్మా, సత్తునకు వినాశనము లేదు, అసత్తునకు ఉత్పత్తి లేదు. ఎప్పటికీ కూడా సత్యము నశించదు, అసత్తు ఎప్పటికీ కూడా ఉత్పత్తిని పుట్టలేదు. ఎడతెగని దోషములతో నిండి సద్వస్తువులే ప్రకాశించే దృశ్యమును అసత్తని గ్రహింపలేకున్నాను. ఇది సత్యమే న్యాయం. సత్తునకు వినాశనము లేదు, అసత్తునకు ఉత్పత్తి లేదు అని తెలిసినప్పటికీ ఎడతెగనటువంటి దోషములతో నిండి సద్వస్తువులే ప్రకాశించేటువంటి దృశ్యాన్ని అసత్తని తెలుసుకోలేకపోతున్నాను. ఎన్నో రకాల దోషాలతో నిండి ఉన్నది ఈ దృశ్యం యావత్తు కూడా నిండి సద్వస్తువులే ప్రకాశిస్తూ ఉంటుంది. ఉన్నాను మన ముందుకు వచ్చి నిలబడుతుంది. కానీ ఇలా నిలబడి ఉన్నటువంటి దృశ్యాన్ని లేదు అని ఎలా తెలుసుకోవాలి? గ్రహింపలేకపోతున్నాను. ఇంత ప్రత్యక్షంగా ఈ కనుల ముందుకు వచ్చి ఇంత ప్రత్యక్షంగా కనబడుతున్న దీన్ని లేదు అని తెలుసుకోవడం ఎట్లాగో నాకు అర్థం కావడం లేదు. కావున శ్రమను దుఃఖమును కలిగించు ఈ దృశ్య విసూచిక ఎట్లు శాంతించునో వచింపుము అన్నారు. ఇది యథార్థానికి శ్రీరాముడు తన కోసం వేసుకున్న ప్రశ్న కాదండి. ఎందుకంటే
రాఘవ వైరాగ్య వర్ణనం అంతా చెప్పినప్పుడు శ్రీరాముడు ఒక పరమ జ్ఞానిలా మాట్లాడాడు ఆయన. కనుక అన్నిటినీ కూడా విడమర్చుకోగలిగేటువంటి వివేకం అప్పటికే శ్రీరాముడిలో ఉంది. కానీ సామాన్య సాధకును ఉద్దేశించి ఈ దృశ్య జగత్తు లేదు అని ఎలా నిర్ధారణ చేసుకోవాలో చెప్పమని వశిష్ఠుల వారిని ఇక్కడ అడగడం జరిగిందండి. కావున ఈ దృశ్య విసూచిక ఎట్లు శాంతిస్తుందో చెప్పమన్నారు. విసూచిక విషసూది కావున ఎలా శాంతిస్తుందో చెప్పమంటే అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. ఓ రామచంద్ర, ఈ దృశ్యమనే పిశాచము యొక్క శమనము కొరటే ఈ చెప్పబోయే మంత్రమును వినుము. ఇది ఒక మంత్రం అన్నారు దీన్ని. ఆ ఉపాయాలే మంత్రాల్లా పనిచేస్తాయి ఇక్కడ. దానిచే ఈ జగదాది దృశ్యమంతయు కూడా సంపూర్ణముగా శమించిపోతున్నది. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాలు శ్రద్ధగా ఆలకించి అనుష్ఠానం చేయి, తప్పకుండా ఈ యొక్క దృశ్యం యావత్తు కూడా సంపూర్ణముగా శమించిపోతుంది అని చెప్పారు. అది ఏమిటో తెలుసుకుందాం. ఈ జగదాది దృశ్యముండుచో అప్పుడు ఎవరికి మోక్షము కలగకుండును. కానీ అట్లు కాదు. బాహ్యమునందరి దృశ్యమైనను లేక హృదయమునందరి దృశ్యమైనను దృశ్యమంతయు కేవలం నాశము కొరకే అయి ఉన్నది. కావున ఒకటి గమనించురామా, ఈ జగదాది దృశ్యమున్నచో ఇది యథార్థమైతే, ఈ కనిపించే దృశ్యమే సత్యమైతే దీని నుంచి ఎవ్వరికి కూడా మోక్షం అనేది రాకూడదు. ఎందుకంటే సత్యమైతే గనక దాని నుంచి బయటపడడం అనేది ఉండదు. కానీ ఎంతో మంది మహనీయులు బయటకు వచ్చి దాని నుంచి విడిపడి ఇది సత్యం కాదు, సత్యం ఉంది, అది ఆత్మ అని చెప్తున్నారు. కావున అది ఒకటి. కానీ అట్లు కాదు. ఈ బాహ్యమునందరి దృశ్యమైనను లేక హృదయమునందరి దృశ్యమైనను, ఎందుకంటే మనకి రెండు దృశ్యాలు ఉంటాయండి. కంటికి కనిపించే దృశ్యం ఒకటి, ఇది కొంతవరకు. కానీ అంతరములో మన మనసు కనిపించే దృశ్యాలు ఎన్నో ఉంటాయి ఊహలతోటి. అది గతాన్ని చూస్తుంది, భవిష్యత్తును కూడా ఊహిస్తుంది. ఈ విధంగా చేయగలిగేటువంటి శక్తితోటి అంతరంలో దృశ్య ప్రపంచం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా దృశ్యమంతయు కేవలము నాశము కొరికే అయి ఉన్నదని అర్థం చేసుకోండి. ఎందుకంటే కంటితో చూసి ఈ దృశ్యము మారిపోతుంది, ఇది కూడా లేకుండా అయిపోతుంది. అలాగే మనసుతో ఊహించే దృశ్యాలు కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు ఉంటాయి. కానీ మళ్ళీ తెరపుడు పడినప్పుడు వెంటనే అవన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. కనుక ఈ యొక్క రెండు దృశ్యాలు కూడా నాశవంతములే, యథార్థము కాదు అని తెలుసుకో. ఈ ప్రకారముగా అప్పుడు అనిర్మోక్ష దోషము కలుగును. కానీ అయ్యది అసంభవమై ఉన్నది. అనగా అనేక దేవతలు, ఋషులు, మునులు జీవన్ముక్తులై వెలయచుండుట కానంబడుచున్నది. ఈ విధంగా మనం గనక గ్రహిస్తే ఈ ప్రకారముగా అప్పుడు అనిర్మోక్ష దోషం కలుగుతుంది. ఏ విధంగా? కానీ అయ్యది అసంభవమైనది అన్నారు. ఈ దృశ్యం అనేది సత్యము అనేది సామాన్యుడి యొక్క ఆలోచన. సాధారణంగా ప్రతి ఒక్కరం కూడా దృశ్యాన్ని యథార్థమని నమ్మి ఉంటాము. కానీ ఇది మనకి ఎన్నో దోషాల్ని కల్పిస్తుంది. అంటే మోక్షానికి వెళ్లకుండా అడ్డుపడేటటువంటి దోషాలన్నింటినీ కూడా ప్రేరణ చేస్తూ ఉంటుంది. అంటే ఇందులో నుంచి విడుదల పొందడానికి మనకు అవకాశం లేకుండా ఇందులోనే బంధింపచేస్తూ ఉంటాయి ఈ దృశ్యాలు యావత్తూ కూడా. ఇవే యథార్థమనే భావనకి తోపింప చేస్తూ సత్యమని నమ్మకంతో వాటిల్లోనే తిరుగాడుతూ ఉంటూ ఎప్పటికీ దీంట్లోంచి మోక్షాన్ని పొందకుండా చేస్తూ ఉంటాయి. కానీ ఇది అసంభవము అన్నారు. కానీ ఎప్పటికీ దీంట్లోంచి బయటపడకుండా ఉండడమేనా అంటే కాదండి. తప్పకుండా దీని నుంచి బయటపడాలి, పడగలము. ఎందుకంటే ఎందరో దేవతలు, ఋషులు, మునులు కూడా జీవన్ముక్తులై ఉన్నారు. మోక్ష భాగులై వెలిచుండడం మనం కానంపడుచున్నది. ఎందరో మహానుభావుల చరిత్రలు చదువుకుంటున్నాం, వాళ్ళ విధానాలు తెలుసుకుంటున్నాం. కనుక దీని నుంచి బయటపడవచ్చు. ఇది ఎంతో కష్టంగా అనిపించినప్పటికీ కూడా దీంట్లోంచి మనం తప్పకుండా ఈ బంధనాల్లోంచి బయటపడవచ్చు అనేది మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే ఇది ఎప్పటికీ తగ్గదండి. ఇంక ఈ రోగం అన్నారనుకోండి, చేయగలిగేది ఏం ఉండదు. కానీ తగ్గుతుందండి కష్టపడితే. తప్పకుండా దీనికి ఉపాయాలు ఉన్నాయి, ఔషధం ఉంది, దీనికి తగ్గ మందులు వచ్చాయి. అంటే ఎలా అయితే మనము
అది ఎంత గొప్పవైనప్పటికీ కూడా అవి పొందే ప్రయత్నం చేస్తామో, ఆ రోగాన్ని ఎలా అయితే మనము వదిలిపెట్టి ఉంచుకునే ప్రయత్నం చేస్తామో, అంటే దాని బారి నుంచి బయటపడగలిగే ప్రయత్నాలు చేస్తాము. అదే విధంగా భవరోగము లాంటి దృశ్య ప్రపంచ విషయాల్లోంచి బయటపడడం సంభవము కాదేమో అని చెప్పి చాలా మంది ఒక భావన. కానీ ఒక నమ్మకం పెంచుకోవాలి. పడగలము, తప్పకుండా దీనిలోంచి విముక్తిని పొందగలం. ఎంతో మంది ఆ విధంగా బయటకు వచ్చారు. ఎంతో మంది తమ స్వస్థానంలో తాము నిలబడి చక్కగా స్వతంత్రులై ఉన్నారు. కనుక ఉండగలను, నేను ఏదైనా సాధించగలను అనే దృఢ నమ్మకం ముందు సాధకుడికి ఏర్పడాలండి. అంతే తప్ప ఇది కష్టము, ఈ మాయ చాలా బలమైనది కనుక మనం ఏం చేయలేము, ఇది మాయ మాయ అని దాని ప్రలోభంలోనే ఉంటూ మనం అదే మాట్లాడేమనుకోండి, ఎప్పటికీ బయటపడేది ఉండదు. ఇది గమనించుకోవాలి. కావున ఓ రామ, మహాభయంకరమైన ఈ నా ప్రతిజ్ఞ విను. దాన్ని నీ ఉత్తర గ్రంథమందు, అంటే ముందు ముందు బాగా తెలుసుకుంటాం. ఈ గ్రంథానికి ముందు ముందు ఉత్తర భాగం ఉంటుందండి. 2 భాగాలుగా, పూర్వ భాగము, ఉత్తర భాగము. ఇక్కడ నేను ఒక ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి వాక్యాన్ని చెప్తాను, విను. మునుముందు ఈ గ్రంథంలోని ఉత్తర భాగంలో ఇంకా దాని గురించి బాగా వివరంగా తెలుసుకోవచ్చు. ఏమని చెప్తున్నారైనా, ఈ కానిపించే ఆకాశాది భూతములు లోని అహంకారము మొదలైనవి ఇచ్ఛాద రూపమైన ఈ జగత్తు ఏదియు కూడా వాస్తవముగా లేనే లేదు. ఇది నేను ప్రతిజ్ఞపూర్వకంగా నా అనుభవంతో చెప్పే వాక్యము. కావున విశ్వసించు. ఏమి లేవంటే ఆకాశాది భూతములు, పంచభూతాలు అంటాం కదా, ఈ పంచభూతాలు కానీ వీటిలో ఉండే అహంకారమైనది ఏదైనప్పటికీ కూడా ఇచ్ఛాదరూపమైన ఈ జగత్తు యావత్తు కూడా వాస్తవముగా అసలు పుట్టలేదు, లేనే లేదు. ఎలా అయితే ఊహించుకుంటామో, ఊహా చిత్రంగా ఊహల్లో కొన్ని దృశ్యాలు చూస్తామో అటువంటి ఊహా చిత్రం మాత్రమే ఇది. కావున వాస్తవముగా అయితే లేనే లేదు. ఈ ఎదుట ఈ దృశ్య సమూహము నీ ఎదుట ఈ దృశ్య సమూహము కానిపించుచున్నదో అది అంతయు వివర్తవాదమును అనుసరించి, అంటే అధిష్టాన దృష్టిచే జరామరణ రహితమై నాశవర్జితమైనటువంటి పరబ్రహ్మమే అయ్యున్నది. ఇంకొక మాట చెబుతాను విను. ఒకటి, ఈ దృశ్యం అసలు లేనే లేదు, అసలు పుట్టనే లేదు, ఇది రానే లేదు, ఉందని ఊహలో మాత్రమే భ్రమిస్తున్నాం తప్ప అసలు లేనే లేదు. ఒకవేళ ఉంది అనుకుందాం, ఈ ఎదుట ఏ దృశ్య సమూహం అయితే నీకు కనిపిస్తుందో, ఉందనుకుంటున్నావో, ఆ కనిపించేదంతా కూడా అదంతయు కూడా మరి అధిష్టాన దృష్టిని అనుసరించి, అంటే అధిష్టాన దృష్టి అంటే ఏమిటి? దేని ఆధారముగా ఏర్పడిందో, దేని ఆధారముగా నిలుస్తుందో, ఆధారము లేకుండా ఇదేది ఏర్పడదు. ఆధార దృష్టితో చూస్తే వీటంతటికీ ఆధారం ఆత్మయే, భగవంతుడే. కావున అధిష్టాన దృష్టిచే జరామర రహితమైన నాశవర్జితమైనటువంటి ఈ దృశ్య జగత్ యావత్తు కూడా అటువంటి బ్రహ్మం అయ్యున్నది. ఎందుకంటే దాని నుంచి ఏర్పడిన దానితోటే వర్తిస్తుంది, అదిగానే ఉంది కనుక దృశ్యం అనేది వేరుగా లేదు, బ్రహ్మమే దృశ్యం అంతే. ఈ దృశ్యం యావత్తు కూడా బ్రహ్మమయంగానే ఉంది. ఒకటి అసలు లేదు, ఒకవేళ ఉంది అనుకుంటే అది బ్రహ్మము తప్ప అన్యము కాదు. దాని ఆధారం తప్ప దీంట్లో శక్తి మాత్రము ఎవరిది? ఒకే ఆత్మది. కనుక అంతటా కూడా దీనంతటా నిండి ఉండేది ఒకే పరబ్రహ్మం యొక్క స్థితి కనుక అంతా బ్రహ్మమయమే. కావున ఈ దృశ్యం అనేది యాథార్థముగా సత్యము కాదు. పూర్ణమగు బ్రహ్మమే ప్రసరించుచున్నది. శాంతమగు బ్రహ్మమే ఇట్లు స్థితి కలిగి ఉన్నది. చిదాకాశమే ఇట్లు ఉదయించినది. బ్రహ్మమే ఇట్లు వెలియుచున్నది. వశిష్ఠుల వారు చెప్తున్నారు ఇంకొక మాట ఏమని? పూర్ణమగు బ్రహ్మమే ఈ జగద్రూపమున ప్రసరించుచున్నది అన్నారు. అంటే పూర్ణమగు బ్రహ్మము అంటే ఏంటి? ఇంకెక్కడా కూడా అపూర్ణం కాదు, అది మొత్తము నిండిపోయిందండి. బ్రహ్మమే నిండిపోయింది, ఇంకొక దానికి తావు లేదండి, పూర్ణంగా ఉంది. మరి అటువంటి పూర్ణంగా ఉన్న బ్రహ్మమున ఇంకొకటి ఏముంటుంది చెప్పండి అంటే, మళ్ళీ ఆ పూర్ణమగు బ్రహ్మమే ఈ జగద్రూపమున ప్రసరించుచున్నది అన్న.
అంటే దాంట్లోని ఇది కనిపిస్తుంది, లయమవుతుంది. నీటి బుడగ లేస్తుంది, దాంట్లో ఎలా కలుస్తుంది. అదే విధంగా మనం చెప్పుకున్నట్టుగా తాడులోకి పాము వచ్చింది, మళ్ళీ లోపల లయమైంది. కానీ నిజానికి అమ్మో ఎప్పుడు రాలేదు, వచ్చినట్లుగా భ్రమింపచేసింది. అలాగే జగత్ అనేది కూడా నిజంగా పుట్టలేదు, లేదు, కానీ వచ్చినట్లుగా భ్రమింపజేస్తుంది, జగత్తు ఉన్నట్లుగా అనిపిస్తుంది. కనుక పూర్ణమగు బ్రహ్మమున పూర్ణమగు బ్రహ్మమే ప్రసరించుతున్నది. శాంతమగు బ్రహ్మమున శాంతమగు బ్రహ్మమే ఇట్లు స్థితి కలిగి ఉన్నది. కావున ఇంకొకటి మాత్రము లేదు. ఈ చిదాకాశమును చిదాకాశమే ఇట్లు ఉదయించినది. ఉన్నది చిదాకాశమే, ఆ చిదాకాశములో చిదాకాశమే ఇట్లు జగత్తుగా ఉదయించినది. బ్రహ్మమున బ్రహ్మమే ఇట్లు వెలియుచున్నది అని తెలుసుకున్న వాడికి అన్యం ఇంకేమీ ఉండదు. అంటే బ్రహ్మము తప్ప లేదా ఆత్మ తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఏదన్నా ఉంది అనుకుంటే అది కేవలము భ్రాంతి. భ్రాంతితో ఉన్నట్టుగా అనిపిస్తుందే తప్ప మళ్ళీ అది అందే లయమైపోతుంది. భ్రాంతిలో ఉన్నవాడికి అది ఉన్నట్టుగా తోస్తుంది తప్ప భ్రాంతిలో లేని వాడికి అది ఉన్నట్టుగా కనిపించదు. ఎందుకంటే రాత్రి పూట కనిపించేటువంటి దెయ్యము ఎవరికి భ్రాంతిలో ఉన్నవాళ్ళకి కనిపిస్తుంది తప్ప భ్రాంతి లేని వాడికి కనిపించదు. వాడు భ్రమతోటి దొంగని దొంగ అనుకున్నాడు అనుకోండి. అంటే రాత్రి సమయంలో ఒకవేళ ఎవడైనా భ్రమించి ఒక దొంగని, ఆ దొంగ పైన ఏదో ఒక టోపీ ఏదో పెట్టారండి ఎవరు, వాడు చూసి ఏమనుకుంటాడు, ఒకడు భ్రమించి వాడు భయపడి దొంగ 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 అని పిలుస్తాడు. కనుక వాడు దొంగగా నిజమైన దొంగగానే భావన చేసి దానివల్ల భయభ్రాంతులలోనే ఒక్కొక్కసారి ఆపదలకు కూడా తెచ్చుకునే కారణం అవుతుంది. కానీ ఇంకొకడు ఎవడో వచ్చి ధైర్యంగా దాన్ని నిలబడి చూస్తే అది అసలు దొంగ కాదురా, దొంగ నిర్ధారణ చేస్తాడు. అంటే ఒకడికి ఉన్నటువంటి దొంగ ఇంకొకడికి ఎందుకు లేకుండా అయ్యాడు? ఒకడికి మాత్రం ప్రాణభయాన్ని తెచ్చేటంతగా దొంగ వచ్చాడండి, ఒకడికి మాత్రం అసలు దొంగే లేడు. అంటే అది యథార్థం కాని దొంగ. ఆ దొంగ అసలు లేనే లేడో, ఆ దొంగని దొంగగా భ్రమించాడో. అలాగే ఈ జగత్తులో అజ్ఞానముతో ఉన్నంత వరకు కూడా మనుషుడికి జగత్తు సత్యము అనే భ్రమలో ఉంటాం. కానీ అదే విధానములో జ్ఞానికి ఎవరైతే జ్ఞానం పొందుతారో అప్పటి వరకు అజ్ఞానిగా ఉన్నవాడు కూడా జ్ఞానాన్ని తెచ్చుకోగలిగితే, జ్ఞానాన్ని పెంపొందించుకోగలిగితే అప్పటి వరకు సత్యంగా నమ్మిన జగత్తు వారి దృష్టికి లేకుండా అయిపోతుంది, యథార్థము కాకుండా అయిపోతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ భావనే మారిందండి, వారి లోపల ఉన్న స్థితి మారింది. ఎంతవరకు భ్రమలో ఉంటామో అంతవరకే సత్యంగా అనిపిస్తుంది. కానీ ఇది భ్రమ అని ఎప్పుడైతే తెలిసిపోయిందో, జ్ఞానం కలుగుతుందో వాడికి ఇది లేదు. ఆ విధంగా చూస్తే ఈ పూర్ణమైనటువంటి బ్రహ్మములో పూర్ణమైన బ్రహ్మమే నిండి ఉంది తప్ప ఇంకో వస్తువు కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. యథార్థానికి ఉంది అంటే మనం ఇంకా అజ్ఞానములో ఉన్నాము ఉన్నట్టుగా మనకు తోస్తుంది అంటే మనం అజ్ఞానములో ఉన్నాము అనేది తెలుసుకోవాలి తప్ప యథార్థమైన జ్ఞానములో జ్ఞానికి ఇది ఒకే ఆత్మగా కనిపిస్తుంది, రెండుగా కాదండి, ఒకే ఆత్మగా. కనుక జగత్తు ఉన్నా లేకపోయినా ఏదైనా ఒక్కలానే చూస్తాడు, అన్నింటిలోనూ అదే చూస్తాడు, యథార్థం అదే అని తెలుసుకుంటాడు. వాస్తవముగా దృశ్యము కాని ద్రష్ట కాని దర్శనము కాని శూన్యము కాని జడము కాని బుద్ధి ప్రతిబింబిత చైతన్యము కాని లేవు. శాంతముగు ఆత్మయే ఈ సమస్త రూపములుగా వ్యాపించి ఉన్నది. ఇవన్నీ సాధక లోకానికి అర్థం అవ్వాలి కనుక మహనీయులు ఇవన్నీ సృష్టించి దృశ్యమని ద్రష్టని దర్శనమని శూన్యమని దర్పణమని లేకపోతే జడమని ప్రతిబింబించిన చైతన్యం అని కానీ ఇలాగ మనకి ఉపమానాలు పెట్టి ఏదో రకంగా నిన్ను ఈ యొక్క అజ్ఞానములోని జ్ఞానం వైపు నడిపించి జ్ఞాన సిద్ధులు కావించడం కోసం ఇక్కడ మనకి పెట్టినటువంటి పేర్లండి. ఇవన్నీ చెప్పడం కోసం, మనకు అర్థమయ్యే రీతిలో బోధ చేయడం కోసం కల్పించినవి ఇవన్నీ కూడా. యథార్థానికి దృష్టి దర్శనము ద్రష్ట దృశ్యము ఇవి లేవంటండి. ఉన్నది వాస్తవముగా ఒక్కటే, ఇంకా అక్కడ ఏమీ లేదు.
కానీ ఉంది అనే లోకంలో ఉన్నా ఉంది అన్నట్టుగానే జీవిస్తున్నాం కనుక మరి మనకు బోధ కూడా ఉందన్నట్టుగానే తీసుకెళ్ళాలి. నువ్వు ఎక్కడి వరకు నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నిన్ను మళ్ళీ వెనక్కి నడిపించాలి తప్ప ఎక్కడో ఏదో లేదని ఒక మాట చెప్పేసి ఊరుకున్నారు అనుకోండి, అది ఏ విధంగానో మనకి తెలియదు కనుక ఇక్కడ బోధకుడు ఎలా చేశారు, మనం ఉన్న స్థాయికి దిగి వచ్చి మహనీయులు, నువ్వు చూసేవాడిని ఓ చూడబడేది ఒకటి ఉంది కనుక దృశ్యం ఉంది, ద్రష్ట ఉన్నాడు, ద్రష్ట అంటే నువ్వు చూస్తున్నావు, ఇంకొక వస్తువు నువ్వు ఉంది కనుక దృశ్యమైంది, కావున నువ్వు దాన్ని చూస్తూ నువ్వు ద్రష్టగా ఉన్నావు, కానీ నువ్వు వెళ్ళి దాంతో కలిసిపోతే బంధం, నువ్వు కలవకపోతే నువ్వు తటస్థంగా ఉంటావు, నీ కేవలీ భావం సిద్ధిస్తుంది. ఇలా మనల్ని వెనక్కి తీసుకురావడం కోసం ఈ అన్ని పేర్లు పెట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామో సాధారణమైన విధానంలో జీవుడుగా ఎలా ఉన్నామో అక్కడి నుంచే మళ్ళీ మనం వెనక్కి మరల్చడం కోసం ఉపాయాలతోటి ఇవన్నీ బోధన చేశారండి. ఎందుకంటే చెప్పడానికి ఇన్ని లేవండి, ఒకటే మాట ఉన్నది ఒకటే, అదే సత్యం, అదే నేను. ఈ ఒక్క మాట చెప్పి ఊరుకున్నారనుకోండి, ఎవరికి ఏం అర్థం కాదు. ఇంత విపులంగా చెబితేనే మనకు అర్థం కావడం లేదు. ఇంత విడమర్చి విడదీసి అనేక ఉపమానాలతోటే మనకిస్తున్నా ఇది తీసుకునే వాళ్ళు చెప్పాలంటే లోకములో ఇలాంటి విషయాన్ని ఇలాంటి మాటల్ని ఆలకించే వాళ్ళు కానీ ఇటువంటి జ్ఞానాన్ని తీసుకునే వాళ్ళు కానీ చాలా అరుదండి. మరి అటువంటప్పుడు ఆ ఒక్క మాట చెప్పుకుంటున్నారనుకోండి, ఎవ్వరూ అటువైపు చూడండి. రామాయణం మొత్తం 24,000 శ్లోకాలంటండి, యోగ వాసిష్టం 32,000 శ్లోకాలంటండి. ఇదేమిటండి అంటే ఆ పురాణ గాథ అదంతా చరిత్ర అంతా చక్కగా క్లుప్తంగా చక్కగా మనకు అందించవలసిన రీతిలో అందించేశారు. కానీ జీవుడికి ఇంక ఎన్ని చెప్పితే అర్థం అవ్వాలో అన్ని రీతిలో బోధ చేసి ఏదో రకంగా ఆ యొక్క సూత్రాలన్నింటినీ ప్రవేశపెట్టి మొత్తానికి ఆ మంత్రాలన్నిటితో కూడినటువంటి జ్ఞానాన్ని ఆ రామాయణం మధ్యలో దీన్ని ప్రవేశపెట్టి అందించారు. ఎందుకంటే ఇన్ని మాటలు అవసరమా? 32,000 శ్లోకాలతో ఇన్నిసార్లు ఆత్మే సత్యం జగత్తు మిథ్య నిరూపణ చేయటానికి మరి ఇన్ని మాటలు ఎందుకు అవసరం అయ్యాయంటే మనకు పట్టినటువంటి మరణం కూడా అంత గొప్పగా ఉంటుంది. కావున ఎక్కడ జీవుడు ఉన్నాడో ఆ స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి వాడిని వెనక్కి తీసుకురావడానికి ఎన్నెన్నో సృష్టించి ఎన్నెన్నో మాటలతోటి మళ్ళీ వాళ్ళ భావాలతోటి వాడిని మళ్ళీ స్వస్థానానికి చేర్చే ప్రయత్నం అండి ఇదంతా కూడా. యథార్థం ఇవేమీ లేవట. శాంతమగు ఆత్మయే ఈ సమస్త రూపములుగా వ్యాపించి ఉన్నది. అయితే అప్పుడు శ్రీరాముడు అప్పుడు ఇలా విని అప్పుడు మళ్ళీ ఇలా అడుగుతున్నాడు, మునీంద్ర, పుత్రునిచే గొప్ప పర్వతము పిండి చేయబడినది, కుందేటి కొమ్ము బాగుగా ఆడుచున్నది, భుజములను విప్పి శిలాప్రతిమ తాండవనృత్యము చేయుచున్నది, ఇసుక నుండి నూనె కారుచున్నది, రాతి బొమ్మలు చదువుచున్నవి, చిత్రమునందని మేఘములు గర్జించుచున్నవి అను ఈ విషయములు ఎట్లు అసంభవములో దృశ్యము లేదని మీ వాక్యములు అట్లే అసంభవములుగా నాకు తోచుచున్నవి. ఇంత చెప్పినా రాముడు అందరి తరఫున వకాల్తా తీసుకుని అడుగుతున్నాడండి. ఏమని అడుగుతున్నాడు? మునీంద్ర, మీరు బాగానే చెప్తున్నారు, అసలు దృశ్యమే లేదు, అసలు పుట్టనే లేదు, ఉన్నది ఒక్కటే ఆత్మ తప్ప అన్యము లేదు కనుక అంత అదే ఉంది అని చెబుతున్నారు కదా. ఇది ఎంత మరి మనం తీసుకోవడానికి దగ్గరగా ఉంది అంటే తనకు ఉపమానాలు చెప్పాడండి. వంజాపుత్రుడిచే గొప్ప పర్వతం పిండి చేయబడింది. పుత్రుడు అంటే ఎవరు? గొడ్రాలి పుత్రుడండి. ఇటువంటి మాటను మనము లౌకికంలో కొన్ని వింటాం. అసలు సంభవం కాని దాన్ని ఇలా పెట్టి చెప్తూ ఉంటారు. కానీ గొడ్రాల పుత్రుడు గొప్ప పర్వతాన్ని పిండి చేశాడంటే అంటే అసలు గొడ్రాలంటేనే వాడికి బిడ్డ ఉండడు, పుత్రుడు ఉండడు. మరి అటువంటిప్పుడు ఇంకెవరు పిండి చేస్తారు కనుక అది అబద్ధము అని తెలిసింది. కుందేటి కొమ్ము పాట పాడిందండి. కుందేటికి అసలు కొమ్మే ఉండదండి, అది పాట పాడడం ఏమిటి అని మనము దాన్ని అసత్యంగా తెలుసుకుంటాం. అలాగే శిలాప్రతిమ నాట్యం ఆడిందండి, ఇది సంభవము కాదు, ఇది సత్యం అవుతుంది, కానీ చెప్పలేము. ఇసుక నుండి నూరు గారుతుందండి, దీన్ని నమ్మలేమండి. రాతి బొమ్మలు చదువుచున్నవి, చిత్రపటంలో నా మేఘములు గర్జించి వర్షిస్తున్నాయి అని చెబితే మేమన్నా అమాయకులం అండి విని అవునని ఒప్పుకోవడానికి? ఇలా ఉందండి మీ బోధ అంటున్నారు ఆయన.
వశిష్ఠుల వారిని. ఇంత కనిపిస్తూ, ఇంత ప్రత్యక్షంగా కళ్ళ ముందుంటూ, స్పర్శకు తెలుస్తూ, నేత్రాలకి దర్శనమవుతూ, ఇంద్రియ యొక్క శ్రవణేంద్రియాలకి వినబడుతూ, ఇన్ని రకాల అనుభవాలతో ఉన్నటువంటి ఈ దృశ్య ప్రపంచాన్ని మీరేమిటి అసలు లేనే లేదు, పుట్టనే లేదని చెప్తున్నారు, ఇది అసలు ఎలా సాధ్యము? అవన్నీ చెబితే ఎలా ఉందో ఇప్పుడు మీరు చెప్పేది కూడా అలానే ఉంది. ఆ గుడ్రాల పుత్రుడు ఏదో చేశాడంటే ఎలా ఉంటుందో అలా ఉందండి ఈ దృశ్యము. ఈ వాక్యం దృశ్యము లేదనే ఈ వాక్యములు కూడా అట్లే అసంభవములుగా తోచుచున్నవి. ఇది అసలు సంభవము కాదు. ఉన్న దాన్ని పట్టుకుని, ఇంత ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాన్ని పట్టుకుని ఇన్నిసార్లు లేదు లేదని ఎందుకు చెబుతున్నారు? ఇది ఎలా సంభవము అని ప్రశ్నించారు. ఇంకేమంటున్నాడంటే శ్రీరాముడు, జరామరణ దుఃఖ సంకులమై పర్వతాకాశమయమైన ఈ ప్రపంచమే లేకున్నా ఇక నేను కాంచునదేమి? ప్రపంచం లేదంటున్నారు, జగత్తు లేదంటున్నారు. ఈ యొక్క జరామరణ దుఃఖ సంకులమై పర్వత ఆకాశమయమైన ఆ యొక్క పర్వతాలతోటి ఆకాశాలతో నిండి ఉన్న ఈ ప్రపంచమే అసలు లేదు అనుకుంటే ఇక నేను దేని చూడాలి? నేను దేని కాంచుతాను? ఈ ఈ విశ్వము పూర్వము లేదు, ఉత్పన్నం అవ్వలేదు, ఇప్పుడు లేదు అని చెబుతున్నారు. అసలు దీని అర్థం ఏమని తెలుసుకోవాలండి? ఇప్పుడేమో ఇది ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం. ఇది ఎప్పుడు పుట్టలేదు, పూర్వం లేదు, ఇక ముందు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదంటున్నారు. ఇప్పుడు ఉంది, ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది, మీరు లేదని చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఏమంటున్నారు? రాముని యొక్క ప్రశ్న పురస్కరించుకుని, ఓ రాఘవ, నా వ్యాకులం అసంగత, నా వాక్యము అసంగతము కాదు, నా వాక్యము సత్యమే. ఇది ఎప్పటికి కూడా అసత్యము కాదు, అసంభవము కాదు. నేను చెప్పుదాని శ్రద్ధగా విను. వాస్తవముగా ఇది వంద్యాపుత్రుని వలె మిథ్య. కనపడుచున్నదందువా అది ఏమీ లేదు, ఇది ఉత్పన్నమే కాలేదు. స్వప్నమునగాంచు గ్రహాదుల వలె ఇది మనసు యొక్క వికల్పమే అవును అన్నారు. వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రామా, నువ్వు ఎన్ని అనుకున్నా నా వాక్యము అసంగతము కాదు, అది సాధ్యమే, కావున అసత్యము కాదు. నేను చెప్పుదాని శ్రద్ధగా విను. వాస్తవముగా ఇది వంద్యాపుత్రుడున్నావే, ఆ వంద్యాపుత్రుని వలె ఇది విద్యే ఈ జగత్తు. వంద్యాపుత్రుడు ఎలా అయితే మిథ్య, అసలు ఉండనే ఉండడో, ఈ జగత్తు కూడా అలా ఎప్పుడూ లేదు, ఇది మిథ్యే. ఇక కనపడుచున్నది అని చెప్తున్నావు కదా, కనపడుచున్నది అంటున్నావా? అది ఏమీ లేదు, ఎందుకంటే ఉత్పన్నమే కాదు, అసలు పుట్టనే లేదు. స్వప్నమును కాంచు గృహాదులే ఇది మనసు యొక్క వికల్పమే అగును. ఎలా అయితే నీకు వచ్చిన స్వప్నములో కలలో కాంచేటువంటి ఒక నగరం లాగా ఈ ప్రపంచం యావత్తు, జగత్తు యావత్తు కూడా మనసు యొక్క వికల్పాలు తప్ప అన్యము కాదు, దీనికి అసలు ఉనికే లేదు అని ఆయన చెప్పిన సాదృశ్యాన్ని ఇటు మరల్చి వశిష్ఠుల వారు, ఇది వంద్యాపుత్రుని లాంటిది, ఇది కూడా ఇది మిథ్యయే. చంచల శక్తితో కూడుకున్న మనసు ఒక్కటే ఇట స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది. చంచలమైన తత్వంతో ఉన్నటువంటి చంచల శక్తితో కూడుకున్న మనసు ఒక్కటి ఇక్కడ స్ఫురిస్తుంది, భ్రమిస్తుంది. అలా స్ఫురించి భ్రమించినప్పుడు ఈ లోకాలన్నీ కనపడతాయి. స్వర్గలోకములకు పోవుచూ వచ్చుచున్నది, యాచించుచున్నది, సంసారమున నిమగ్నమగుచున్నది, సంహారం అనర్చుచున్నది, అధోగామి అగుచున్నది, లేక మోక్షమును పొందుచున్నది. ఇది ఎంతయో మనసు యొక్కయే పని, మనసు కాక మరి జగత్తే లేదు అన్నారు. ఇక్కడ వశిష్ఠుల వారు ఏం చెబుతున్నారంటే, చంచలమైన శక్తితో కూడిన మనసు ఒక్కటే ఇది స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది. మనసు నిశ్చలమైనది ఇవన్నీ లేవు. మనసులోకి చంచలత్వం వస్తేనే అప్పుడు ఆ మనసుకి ఇవన్నీ స్ఫురిస్తాయి, అదే భ్రమిస్తుంది. ఇది భ్రమించినటువంటి ఈ మనసు తత్వంతో జీవుడుగా ఇది ఈ లోకాన్ని విడిచి స్వర్గాది లోకాలకి పోతూ ఉంటది. ఆ స్వర్గాల లోకాలు ఉన్నాయని మళ్ళీ అక్కడ భ్రమిస్తుంది, ఆయా లోకాలకి వస్తుంది, మళ్ళీ ఈ లోకాలకి తరలి వస్తుంది, అలాగే యాచిస్తూ ఉంటది, ఈ సంసారంలో నిమగ్నమవుతూ ఉంటది,
సంహారము నడుస్తుంది, అధోగామి అవుతుంది, అంటే కిందకి పడిపోద్ది, లేక ఉన్నతమవుతూ ఉంటది. మళ్ళీ నాకేదో మోక్షం వచ్చింది, నాకేదో మహిమలు వచ్చాయి, లేకపోతే ఇంకేదో వచ్చింది అన్నట్టుగా భావన చేస్తుంది. ఇదంతయు మనసు యొక్క పని. మనసు కాక మరి జగత్తే లేదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఏది లేదండి. ఇంతకి మనసు అనేది లేని స్థితి ఏదైతే ఉందో, అసలు ఉన్న స్థానం ఆత్మ ఎలా అయితే స్వచ్ఛంగా ఉంటుందో అలా ఉంటే రావడము లేదు, పోవడము లేదు, పుట్టడము లేదు, మళ్ళీ లోకాలకు వెళ్ళడము లేదు, ఇంకో లోకాలేవో నాణ్యంగా గొప్పగా ఉన్నాయి అనుకోవడము లేదు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరోగమనమై మళ్ళీ భూమి మీద పడటం కానీ ఇవన్నీ లేవండి. ఇవన్నీ ఎప్పుడూ మనసు ఉన్నప్పుడే ఉంటాయండి. భూలోకమైన ఇతర లోకాలైనా ఏ లోకాలైనా, తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి కష్టాలు అనుభవించినా, ఏ బాధలు అనుభవించాలన్నా, ఇక్కడ చేసిన పాపాలకు అక్కడ దానికి పరిష్కారం ఏదో ఒకటి, ప్రాయశ్చిత్త కర్మలు, ఇవన్నీ కూడా ఎప్పుడూ మనసు ఉన్నంత వరకే, మనసు యొక్క కార్యకలాపాలు ఉన్నంత వరకే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. యథార్థానికి ఇదంతా మనసు యొక్క పని. చివరికి మళ్ళీ అన్నిటిలోంచి విడిపడుతున్నాను అనుకునేది కూడా మనసేనండి. అన్నిటిలోంచి విడిపడిన ఏదో సాధనా మార్గంలోకి వెళ్ళిపోయాను, నాకేదో ఈ యొక్క విధానం అర్థమైపోయింది, ధ్యానం చేస్తున్నాను, లేకపోతే ఇంకేదో చేసుకున్నాను అని మళ్ళీ అట్లో వైపు ప్రయాణం చేసేది మనస్సే. ఇన్ని చేసి చివరికి వెళ్ళేటప్పుడు నాకు మోక్షం వస్తుంది వస్తుంది అనుకునేది కూడా మనస్సే. ముక్తి కావాలి అని అడిగేది కూడా మనస్సే. ఆత్మకైతే వీటితో పని లేదండి. అది దేన్ని అడగవలసిన అవసరం లేదు, యాచించవలసిన అవసరం లేదు, దానికోసం నానా రకాల పాటలు పడవలసిన పని లేదు. ఆత్మ ఆత్మగా ఉంటే ఇక పొందటానికి ఏమీ లేదు, రావడానికి పోవడానికి ఏమీ లేదు, అడగడానికి తెలుసుకోవడానికి ఏమీ లేదు, బోధే లేదు, గురువు లేడు, శిష్యుడు లేడు. ఎప్పుడు ఆత్మ ఆత్మగా ఉండిపోతే స్వచ్ఛందంగా. ఇదండి యథార్థం. మరి ఇవన్నీ ఎక్కడి పుట్టాయండి అంటే, ఈ మనసు అనేది వచ్చింది గనక దాని నుంచి మళ్ళీ విడిపడడం కోసం ఎన్ని పుట్టాయండి. శాస్త్రాలన్నీ ఎందుకండి, ఇప్పుడు మనకున్నటువంటి గ్రంథాలన్నీ ఎందుకు, ఈ వేదాలన్నీ ఎందుకు, ఈ జ్ఞానబోధంతా ఎందుకు, ఇన్ని ఆశ్రమాలు ఎందుకు, గురువులు ఏమిటి, శిష్యులు ఏమిటి, ఇన్ని విధాలు ఏమిటి అంటే ఇదంతా మనసు ఉన్నంత వరకు. ఆ మనస్సు అనేది పనిచేస్తుంది కనుక దాని నుంచి మళ్ళీ విడిపడడానికి ఇన్ని ఉపాయాలు అవసరమైనవి. అంటే అదనంగా వచ్చిన దాన్ని వదిలించుకోవడం కోసమే ఇన్ని ప్రయత్నాలు. అసలు అదనంగా వచ్చిందే మనసు. యథార్థముగా స్వచ్ఛందంగా అసలు ఎవరు మనం, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉంటే ఆత్మస్వరూపులమే, ఆత్మయే, భగవంతుడే, అన్యము కాదు, ఇంకేమీ లేదు. కానీ అదనంగా వచ్చిందండి ఏమిటి, అదే మనస్సు అండి, అదే మాయ, అదే వ్యవహారం, అదే ప్రపంచం, అదే జగత్తు. ఇన్ని అయిపోయిందండి. ఇన్ని అయిపోయాక మళ్ళీ అందులోనే పడి కొట్టుకుని మళ్ళీ అందులోంచి దాన్ని ఎలా కడుక్కోవాలి, ఎక్కడ కడుక్కోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి, ఎవరు నాకు దీని నుంచి బయట చెప్పడానికి రావడానికి ఉపాయాలు చెప్పేవారు ఎక్కడున్నారు, ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది మళ్ళీ అదే మనస్సు. దానికోసం మళ్ళీ పోటీ పడుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా పోటీ పడుతుంది, ఇక్కడ కూడా ఇంకా ఎక్కడెక్కడో గొప్ప వాళ్ళగా అనిపించుకోవాలి, ఇంకా ఏదో చేయాలి అని ఈ మాయ నుంచి వదులుకోవడం కూడా ఒక మాయేనండి. ఈ మాయలోంచి మళ్ళీ బయటకు రావడానికి కూడా మాయలాంటి దాన్ని దాటుకుంటూనే రావాలి. ఇదంతా మనసు యొక్క విచిత్ర కల్పనలే తప్ప వాస్తవానికి ఏమీ లేదు. అదనంగా అంటిన దాన్ని కడుక్కోవడం కోసమే ఇన్ని రకాల తిప్పలు అన్నారు వశిష్ఠుల వారి యొక్క భావన ఇది, యథార్థం ఇది. కావున ఇదంతా మనసు యొక్క పనే, మరి ఒక్కటి ఏమీ లేదు అని చెబుతూ ఓ రామచంద్ర, మహాప్రళయం ముందు సృష్టి ఆరు దృశ్యమంతయు శమింప నిర్విక్షేపడగు శాంత పరమాత్మయే శేషించి ఉంటారు. ఆ పరమాత్మ అస్తమింపని వాడు, ప్రకాశ స్వరూపుడు, జన్మరహితుడు, దేవుడు, దుఃఖరహితుడు, సదా సర్వ క్రియాశక్తి సంపన్నుడు, మహేశ్వరుడు. వాక్కులు అతన్ని పొందజాలవు, ముక్తులచే అతడు తెలియబడుచున్నాడంటే ప్రత్యక్షముగా అనుభవింపబడుచున్నాడు. ఎలా అంటే ఒక మహాప్రళయం అనుకోండి, ఇంకా అక్కడ ఏమీ లేదండి. ఏమీ లేని చోట ఎవరుంటారు, ఇంకేమి ఉంటది అంటే దృశ్యమంతయు శమించిపోతే నిర్విక్షేపడకు శాంత పరమాత్మయే శేషించి ఉంటారు.
శాంతమైన ఆత్మస్థితి ఏదైతే ఉందో పరమాత్మయే శమించి ఉంటాడు. అయితే ఆ పరమాత్మకి ఏమని ఏ ఆకృతి ఉంది అంటే ఆకారం లేదండి, ఆకృతి లేదు. ఆ ఆత్మకి ఉంది అంటే అంతటా నిండి ఉంటుంది, కానీ దానికి ఆకృతి లేదు. అస్తమింపని వాడు, అస్తమింపని వాడు అంటే ఎప్పటికీ కూడా అస్తింపని వాడు అని అర్థం. అస్తమింపడు, అలాగే ఉదయించడు, ఎప్పుడు ఉండేవాడి, ఎప్పుడు ఒక్కలానే ఉంటాడు. కనుక అస్తమయం అనేది లేదు దానికి. ప్రకాశం, స్వయం ప్రకాశం అది. జన్మరహితుడు, దానికి జన్మ లేదు. దేవుడు దుఃఖరహితుడు, సదా సర్వ క్రియాశక్తి సంపన్నుడు, ఎప్పుడు కూడా సర్వశక్తులకి కూడా సంపన్నత్వంతో కూడిన ఆధారం ఆయనే, మహేశ్వరుడు. కావున వాక్కులు అతన్ని చేరలేవు. ఎన్ని రకాలుగా చెప్పుకుందామన్నా వాక్కులు అతన్ని పొందజాలవు. ముక్తులు చే మాత్రమే అతడు అనుభవింపబడుతుంటాడు, తెలియబడుతుంటాడు, ప్రత్యక్షముగా అనుభవించుచున్నాడు. ఈ స్థితిలోకి ఎవడు వెళతాడో వాడికి ఇది అర్థమవుతుంది. అందులుగా అదిగా అయిపోయిన వాడు ఎవడకో వాడికి మాత్రమే ఇది అర్థమవుతుంది. కాకపోతే ఇది అందరికీ కూడా అర్థమయ్యేది కాదండి. అదిగా అయిపోతేనే అప్పుడు ఆ స్థితి ఏమిటనేది అర్థమవుతుంది, వాక్కుతో చెప్పడానికి అలవి కానిది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ ముక్తి స్థితి ఏమిటంటే ఆదిలో ఎలా ఉందో అదే అది, ఆది అది. కావున సాంఖ్య దృష్టి గల వారు అతన్ని పురుషుడని, వేదాంతవాదులు బ్రహ్మమని, విజ్ఞానవాదులు కేవలం నిర్మల విజ్ఞాన మాత్రమని, శూన్యవాదులు శూన్యమని వచిస్తూ ఉంటారు. దానికి ఎన్నో పేర్లు పెట్టుకున్నారు, కానీ ఒకటి, అది ఒక శక్తియే తప్ప అది వ్యక్తి కాదు. దానికి రూపము లేదు ప్రత్యేకంగా అనడానికి, కానీ సర్వశక్తిమంతం, చైతన్యం. కావున దీన్ని సాంఖ్య దృష్టి గల వారతని పురుషుడు అన్నారు, అతనే పురుషోత్తముడు అన్నారు. వేదాంతవాదులు దీన్నే బ్రహ్మం అన్నారు. విజ్ఞానవాదులు ఇది కేవలం నిర్మల విజ్ఞానం మాత్రం, శూన్యవాదులు శూన్యం అన్నారు. ఎవరి విధానంలో వాళ్ళు అది దాని గురించి చెప్తున్నారు. ఇందరూ చెప్పేది తత్వం ఒకటి, దానికి చెప్పేటువంటి విధానంలో కొన్ని మార్పులు ఉండొచ్చు, కానీ వీరందరి లక్ష్యం ఒకటే, దాని గురించి చెప్తున్నారు. అతడు సూర్యాని ప్రకాశమును కూడా ప్రకాశింపచేయవాడు, సూర్యునిలో ప్రకాశము నేనే అన్నాడు. కనుక సూర్యుడిని కూడా ప్రకాశింపచేసేది ఏదైతే ఉందో అదే భగవంతుడు. అతడే సదా సర్వజీవులందును వచించువాడు, తెలుసుకునివాడును, అనుభవించువాడు, చూచువాడు, చెయ్యవాడు కూడా అయి ఉన్నారు. కావున అతడే సృష్టి ఉంది అనుకున్నా సదా సర్వజీవులు యందు కూడా ఉండేది అట్టి బ్రహ్మమే. తెలుసుకునేవాడు ఆయనే, అనుభవించేవాడు, చూచేవాడు, చేసేవాడు అన్ని ఆయనే. ఒకటే ఒకటే తత్వం, ఒకటే సత్యం. ఇన్నిగా ఉందంటే ఈ జగత్తు ఉంది అనుకున్నా అతడే సత్యము. జగత్తునందు అతడు సద్రూపుడే వెలియుచున్నను, అజ్ఞాన దృష్టి యందు అసద్రూపుడై ఉన్నాడు. కావున అదే సత్యమైన స్థితి. జగత్తునందు అతడు సద్రూపుడే వెలియుచున్నప్పటికీ కూడా భ్రమలో ఉన్న వాళ్ళకి, అజ్ఞాన దృష్టిలో ఉన్న వాళ్ళకి ఆయన కనపడు, అసద్రూపుడే. అంతటా నిండిపోయి ఉన్నా గాని మనకి అందడం లేదు అంటే అజ్ఞానం యొక్క తత్వం ఉన్నంత వరకు అసద్రూపుడే కనిపించడు. మరియు అతడు శరీరమునందున్నను దూరస్థుడై వర్తించుచున్నాడు, దేహములోనే ఉన్నాడు. ఇంతకంటే దగ్గరగా ఇంకెవ్వరూ లేరండి. నువ్వు ఏదో అదే ఉన్నాడు అన్నంత, నీకంటే నువ్వు ఉన్న చోటే ఉన్నాడు. కానీ ఈ బ్రహ్మము కొరకు మనం ఎక్కడో వెతుకుతూ ఉంటాం, అతి దూరాల్లో వెతుకుతూ ఉంటాం, ఎక్కడెక్కడికో పోతూ ఉంటాం. ఎందుకు పోతున్నామో తెలియదు, కానీ అందరి యొక్క ఆంతర్యం ఒకటేనండి. ఏదో గొప్పది ఉంది, దాన్ని పొందాలి అనే ఒక ఆలోచనతోటి ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. కానీ ఎంతో దగ్గరగా శరీరంలో ఉన్నప్పుడు కూడా దూరస్తుడే వర్తించున్నాడు. సూర్యప్రకాశం వలె అతడు చిత్ ప్రకాశమై వెలుగొందుచున్నాడు. కావున ఎప్పుడూ కూడా అతను స్వయం ప్రకాశ స్వరూపుడే, అంతటా కూడా ప్రకాశమానుడే, చిత్ ప్రకాశుడే, దేహములో ఉంటూ చిదాకాశములో ఆ యొక్క ప్రకాశాన్ని నింపి దేహమంతా కూడా ఈ యొక్క తేజస్సుతో నిండింపచేసేవాడు భగవంతుడే. ఆ యొక్క ఆత్మశక్తి వల్లే ఈ దేహం అనేది ప్రకాశిస్తూ ఉంటుంది, ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎలా అయితే దీపము యొక్క సాంగత్యములో ఆ పరిసరాల్లో ఉన్నవన్నీ కూడా స్పష్టమవుతూ ఉంటాయో, ప్రకాశవంతమవుతూ ఉంటాయో, అలా ఆత్మ యొక్క సాంగత్యములో, సాన్నిధ్యములోనే ఈ మనస్సు, ఇంద్రియాలు, దేహము ఇవన్నీ కూడా
శక్తితో నింపబడి ఆ శక్తితో ఆడిప్పబడుతూ ఇవి మేమే ఆడుతున్నామని అహంకారాన్ని పొందుతాయి తప్ప ఆ శక్తి దీనికి ఆధారం అండి. అన్య శక్తి ఇంకేమీ లేదు, ఉన్నది అదే శక్తి. అది ఉన్నంత వరకు ఇవన్నీ ఆడుతూ ఉంటాయి. కానీ ఆ సత్యాన్ని మర్చిపోవడమే అజ్ఞానం అండి. అది ఆడడానికి కారణం అదై ఉన్నది అనే సత్యాన్ని గుర్తు పెట్టుకుంటే జ్ఞానమే. ఎల్లప్పుడూ ఆ స్మృతిలో ఉంటే నీవు ఎట్టి అహంకారాన్ని పొందే అవకాశమే లేదు. ఇవన్నీ కేవలం ఆ శక్తితో ఆడింపబడుతూ ఉంటాయి. ఉన్నాయి అన్నట్టుగా వీటిని చూడగలుగుతాం. అది జ్ఞానానికిలోకి తీసుకెళ్తుంది. అలా కాకుండా చేసేది, చెప్పేది, వినేది అన్ని నేను నేను అనే దేహ అహంకారాన్ని తెచ్చుకుంటే అదే మనల్ని అజ్ఞానంలో పడేస్తుంది, అంతే తేడా. కానీ యథార్థానికి మనం అహంకారంతో ఉన్నా, అజ్ఞానంలో ఉన్నా, లేదా జ్ఞానవంతులుగా ఉన్నా జరిగేది ఒక్కటే. ఎప్పుడు కూడా నడిచేది ఒక్కటే, ఒక్కదానితోటే జరుగుతుంది ఇదంతా కూడా. తెలుసుకుంటే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం, అంతే తేడా. సూర్యుని నుండి కిరణముల వలె ఆ పరమాత్మ నుండి విష్ణు ఆది దేవతలందరూ కూడా ఉద్భవించారు. ఇంతకీ విష్ణువైనా, రుద్రుడైనా, బ్రహ్మైనా, ఎవ్వరైనా సరే ఆ యొక్క సూర్యుని నుంచి కిరణాలు ఎలా వచ్చాయో అనంతమైన తత్వమైన పరమాత్మ యొక్క తత్వము నుంచే దేవతామూర్తులందరూ ఉద్భవించారు. మన ఈ లోకములో ఎప్పుడు పూజలు చేసేటువంటి అనేక రకాలైన మూర్తి స్వరూపాలుగా వెలుగుతున్నటువంటి దేవతామూర్తులందరూ కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తిలోని వారు. అందులో ఉద్భవించి ఆ శక్తితోటే వాళ్ళు క్రియ చేస్తున్నారు. మరియు సముద్రము నుంచి బుడగల వలె అనంత కోటి జగత్తులు అతని నుండియే చలించుచున్నవి. సముద్రము నుంచి లేచేటువంటి తరంగాలు అనేక నీటి బుడగలతో నిండి ఉండేవి. కానీ ఒక్కొక్క బుడగ ఒక్కొక్క సృష్టేనండి. ఎలా అయితే సముద్రంలోంచి అవన్నీ లేచి అలా విడిపడకుండానే దానికి తీరములోనే దాన్ని అంటుకుని అలా బయటకు వచ్చి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతూ కలిసిపోతూ ఉంటాయో, అలాగే అనంత కోటి సృష్టిలన్నీ కూడా ఆ పరమాత్మ శక్తిలో నుంచి అలా బుడగల్లాగా బయటకు వస్తూ కొంతసేపు ఉన్నట్టుగా ఆ బుడగ లాంటిదే కొద్దిసేపు ఉంటాయి, మళ్ళీ లయమైపోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకుని మాత్రం రాలేవు ఇవి. ఎక్కడైనా ఆత్మతో అనుసంధానమయ్యే, భగవంతునితో అనుసంధానమయ్యే ఉంటాయి సృష్టిలు యావత్తు కూడా. అందుకే సృష్టి అంతా కూడా ఆత్మమయమే. ఆ పరమాత్మ దీపం వలె తను తాను ప్రకాశింపజేసుకునుచు పదార్థాన్ని కూడా ప్రకాశింపజేస్తుంటారు. తాను స్వయం ప్రకాశం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారు ఆ శక్తి. ఆ శక్తి యొక్క ప్రకాశమే సాన్నిధ్య మాత్రంగా అన్నిటికీ వస్తుంది. దానికి సాన్నిహితంగా ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఆ ప్రకాశం అందుతుంది. అందుకే మన లోపల ఉన్న మనసుకు కూడా ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి మనలో ఉన్నటువంటి ఆత్మశక్తికి అతి సన్నిహితంగా వెళ్ళేది మనసు. అక్కడి నుంచి ఉద్భవిస్తుంది కనుక అక్కడి నుంచి పుట్టింది కనుక ఆ శక్తితోటి ప్రకాశిస్తూ ఆ శక్తిని తెచ్చుకునే ఇంద్రియాలన్నిటిలోకి వస్తూ ఇతరులతో క్రియాకలాపాలు చేయించుతూ అది గొప్పదిగా అనిపింపజేసుకుంటూ ఉంటుంది. కానీ అది ఎప్పటి వరకు నేనే గొప్పదా అని అనుకుంటూ ఉంటుందో అంతవరకు అహంకారం, అజ్ఞానం. కానీ తనకి మూల స్థానమైనటువంటి కేంద్ర బిందువైనటువంటి తన అసలు ఎక్కడి నుంచి పుట్టిందో దాని పుట్టినిల్లు అనమాట. అది మర్చిపోకుండా ఉండేటువంటి మనసు ఎప్పుడైతే సిద్ధిస్తుందో అది మనం మళ్ళీ అక్కడికే తీసుకెళ్తుంది. కావున అతడు ఆకాశమందును, శరీరములందును, శరీరందును, జలమునందును, లతలందు, ధూళియందు, పర్వతములందు, వాయువునందును, పాతాళాది లోకమునందును అనగా సర్వత్రా కూడా వ్యాపించింది. ఇంక ఈ ఆ అని చెప్పడానికి ఏమీ లేదండి. ఆకాశములో అయినా, శరీరములో అయినా, భూమి మీదైనా, పాతాళములో అయినా, ఇతర లోకాల్లో అయినా, జలములో అయినా, ధూళిలో అయినా, పర్వతాల మీదైనా, వాయువులో అయినా, పంచభూతాల్లో అయినా ఎక్కడైనా సరే ఒకే శక్తి ఉందండి. ఈ దేశం ఆ దేశం అని తేడా లేదండి. ఈ సృష్టి ఆ సృష్టి అనే తేడా లేదు. మనం ఏదో ఒక అద్దులు పెట్టేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నాది, ఇక్కడి నుంచి ఇక్కడికి నాది, కనుక ఇది నా అనేటువంటి అహంకారంలో నోపుతాం. యథార్థంగా తెలుసుకుంటే ఇదంతా పరమాత్మ సొత్తు, పరమాత్మలోంచి ఉద్భవించినది. అక్కడి నుంచి ఉన్నట్టుగా భ్రమింప చేసుకుంటూ వచ్చింది, మళ్ళీ అదే లయం అవుతుంది. కానీ ఇక్కడ అద్దులు పెట్టుకునే హక్కు ఎవరికి లేదు. యథార్థంగా తెలుసుకుంటే కేవలం మనం ఏదో కొంతకాలం ఇక్కడ దేహమాత్రులుగా కొద్ది కాలం ఏదో ఒక నీటి బుడగ, గాలి బుడగ వచ్చినట్టుగా ఈ జన్మకి ఇలా వచ్చి మళ్ళీ వెంటనే క్షణకాలములో ఎంతండి ఆయుష్ యొక్క విలువ అంటే ఒక్క రెప్పపాటు అండి.
ఈ రెప్పపాటు కాలానికి ఎంత అహంకరిస్తుంటామో, ఈ మాత్రం దానికి ఇది నాది నాది నీదని ఇన్ని అద్దులు పెట్టేసుకుంటూ ఉంటాం. ఇంత స్వార్థపూరితమైన విధానంలోకి వెళ్ళిపోతాం. కానీ యథార్థానికి ఇదంతా కూడా ఏకమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మశక్తితో నింపబడి ఉందండి. కనుక ఇది ఎక్కడ ఎవరికి ఏది అవసరమో అది అలా చేకూరుతూ ఉంటుందండి. ఇది గుర్తించుకుంటే ఇక్కడ నిగర్వత్వం వస్తుంది. గర్వం అనేది ఏ కోసానే ఉండదు. ఏది తంతి కాదంటే దేహ మాత్రమైనటువంటి చెప్పుకుని ఈ వ్యక్తిది మాత్రం కాదండి. కానీ తానే ఆత్మస్వరూపుడుగా ఎదిగితే అంతా నేనే. కావున అంతా నేనేటువంటి స్వభావంలోకి వెళ్ళగలిగితే అది జ్ఞానం అండి. దేహమాత్రం ఒక వ్యక్తి తత్వంలో ఉండిపోయాం అనుకోండి, పరిమితి తత్వం అంటే చాలా చిన్న చెప్పాలంటే. ఒక ఒక అద్దు పెట్టుకుని ఒక గీత గీసుకుని ఆ గీతలో మాత్రం ఉండే ఇది నాది ఇది నాది నాది అనుకుంటూ ఇందులో ఉండిపోతే, స్వార్థపూరితమైన జీవితంలో పరిమితి తత్వంలో ఉండిపోతే వాడు జీవుడుగానే ఉంటాడు. ఎప్పుడు భ్రమలోనే ఉంటాడు, ఎప్పుడు అజ్ఞానంలోనే ఉంటాడు. ఈ గీత ఎప్పుడైతే చెరిపేసుకుంటావో, ఈ గీత చెరుపుకునే అర్థాన్ని చెప్పేదే, ఆ గీత చెరుపుకోమని అర్థం చెప్పేటువంటి విధానమే ఈ గీత కండి. ఈ యొక్క వశిష్ఠ గీత కానివ్వండి, భగవద్గీత కానివ్వండి. కనుక ఆ యొక్క పరిమిత తత్వంతో కూడినటువంటి అద్దులతో కూడిన గీతలు చెరుపుకోవడం కోసమే, విశాలం చేసుకోవడం కోసమే ఈ జ్ఞానవాక్యాలు మనకి. దాన్ని చెరుపుకుంటే నువ్వు అపరిమితం అవుతావు. అప్పుడు అంతా నేనే అనడానికి అధికారం వస్తుందండి. ఎప్పుడు అంతా బ్రహ్మమయం. ఆ బ్రహ్మమే నువ్వుగా అయిపోగలిగితే, నేనుగా అయిపోగలిగితే అప్పుడు అంతా నేనే అనేటువంటి భావన అనేది సిద్ధిస్తుంది. అదే ముక్తి భాగంగా ఉండవండి. కావున అటువంటి స్థితికి వెళ్ళడానికే ప్రయత్నించేటట్టు మిగతాది మనం రేపటి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్. ఓ